పేరట మీ అందరికీ నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈ యొక్క థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ బ్యూటిఫుల్ హార్ట్స్లో మీ అందరినీ కలుసుకుంటూ నాకు ఎంతగానో సంతోషకరంగా ఉంది. అదే రీతిగా ఈరోజు మన మధ్యలో రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ మోజెస్ గారి యొక్క పిల్లలు ఇద్దరు కూడా, ఫానియా ఖాన్, జో ఇద్దరు కూడా మనతో ఉండటం ఎంతగానో సంతోషకరం. వారి యొక్క జీవితంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వారి యొక్క అనుభవాలను, అదే రీతిగా వారి యొక్క సాక్ష్యాన్ని ఈ యొక్క బ్యూటిఫుల్ హార్ట్స్లో పంచుకోవడానికి మన మధ్యలో ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా ఆహ్వానించుకుందాం. సో ప్రైజ్ లార్డ్. వాళ్ళిద్దరికీ నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? సో హౌ ఇస్ ద డేస్ గోయింగ్ ఆన్? Day is all good. Okay. By the grace of God. మీ ఇద్దరిని కూడా ఈ యొక్క థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ బ్యూటిఫుల్ హార్ట్స్కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. Thank you. సో నాన్నగారి యొక్క నేటివ్ ఎక్కడ? సో డాడీ నేటివ్ గుంటూరు, తాతగారిది గుంటూరు డిస్టిక్లో ఒక చిన్న విలేజ్, నానమ్మది మంగళగిరి. సో డాడీ పుట్టింది గుంటూరులో, తాతగారు ట్రాన్స్ఫర్స్ వలన చాలా ఊర్లు తిరిగారు. ఏలూరు, ఒంగోలు, మచిలీపట్నం అలాగా చాలా ఊర్లు. లాస్ట్లో వచ్చి విజయవాడలో సెటిల్ అయ్యారు. ఓకే. నాన్నగారికి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంతమంది? డాడీ ఫ్యామిలీలో పెద్ద ఆయన, డాడీ తర్వాత 4 బ్రదర్స్, 1 సిస్టర్. అంటే నాన్నగారు అసలు సేవలోకి ఎలా వచ్చారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేరెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళ మదర్ కానీ, వాళ్ళ ఫాదర్ కానీ సేవలో ఉంటే సహజంగా సేవలోకి వస్తారు కదా, అలాగానా లేకపోతే ఎలాగూ సేవలోనికి డాడీ రావటం జరిగింది? యాక్చువల్లీ దేవుడు డాడీని నానమ్మ గర్భంలో ఉన్నప్పుడే ప్రత్యేకపరచుకొని ఎన్నుకున్నారు. అది ఎలా అంటే డాడీ ఒక ప్రీమెచ్యూర్ బేబీ, 8th మంత్లో పుట్టారు. సో 8th మంత్లో పుట్టినప్పుడు చిన్న 1 kg కూడా లేరు. సో నానమ్మ ఒక నామకార్థమైన క్రైస్తవురాలు. సో నానమ్మ ఒక్కతే చర్చ్కి వెళ్ళేది అప్పుడప్పుడు. సో నానమ్మ దేవుడికి ఒక ప్రామిస్ చేసుకుంది, బతికిస్తే నీ సేవకి ఇస్తాను అని. సో అలాగా డాడీ మినిస్ట్రీలోకి వచ్చారు. సో దాని తర్వాత ఎదుగుతున్న కొద్దీ డాడీ చిన్న వయసులో ఉన్నప్పుడు నానమ్మ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని చూపించి, నువ్వు ఇలా పుట్టవలసింది, దేవుడు నీకు అన్నీ నిన్ను పర్ఫెక్ట్ బేబీ లాగా పుట్టించాడు అలాగా చెప్పి, అలాగా డాడీ ఏమన్నా చిన్నప్పుడు ఏమన్నా చేసినప్పుడు, అల్లరి చేసినప్పుడు నువ్వు అల్లరి చేయకు, నువ్వు సేవలోకి వెళ్ళాలి, నువ్వు ఇలా ఉండాలని ఒక ప్రత్యేకపరిచినట్టు డాడీని అలా పెంచారు. సో దాని తర్వాత ఇంటర్మీడియట్ వయసులో ఉన్నప్పుడు డాడీ రక్షణ పొందారు. సో డాడీ స్పిరిచువల్ ఫాదర్, ఆయన మిలిటరీ ఆఫీసర్, ఇంట్లోనేమో తాతగారు పోలీస్ ఆఫీసర్. సో ఇద్దరు మిలిటరీ ఆఫీసరు, పోలీస్ ఆఫీసర్ మధ్యలో సూపర్ డిసిప్లిన్డ్గా పెరగడం జరిగింది డాడీ. సో దాని తర్వాత అప్పుడు రక్షణ పొందారు. దాని తర్వాత రక్షణ పొందిన తర్వాత సండే స్కూల్ మినిస్ట్రీ అప్పుడే ఇంటర్ ఆ వయసులో స్టార్ట్ చేశారు. సో డాడీ అనుకునే వాళ్ళు డైరెక్ట్గా మినిస్ట్రీ చేయకపోయినా మనం మినిస్ట్రీకి సపోర్ట్ చేయొచ్చు, సో జాబ్ చేసుకుంటా చేయొచ్చు అని అలా అనుకున్నప్పుడు ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. దాని తర్వాత జాబ్ ఫస్ట్ మెడికల్ రిప్రజెంటేటివ్గా ఒక మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేసేవాళ్ళు. సో ఆ టైంలో నేను సపోర్ట్ చేయొచ్చు కదా, డైరెక్ట్ అది కూడా సేవే కదా అని అనుకున్నారు. సో దేవుడు డాడీని డైరెక్ట్ ఫుల్ టైం మినిస్ట్రీలోకి పిలిచారన్న కాలింగ్ డాడీకి అప్పటికి లేదు. సో దాని తర్వాత ఒక మే 9th 1989 మే 9th
డాడీ చాలా పెద్ద తుఫాను, ఇప్పుడు కూడా పేపర్లో చాలా పెద్ద తుఫాను వచ్చిందంట, మనం అప్పటికి ఇంకా పట్టలేదు. ఓకే. సో ఆ టైంలో గుంటూరు నుంచి విజయవాడకు వస్తున్నారు వాళ్ళ బాస్ని బండి మీద ఎక్కించుకొని. ఆ టైంలో చాలా పెద్ద వర్షం, తుఫాను. సో ఆ తుఫాన్లో చాలా స్పీడ్లో బండి స్కిడ్ అయి పడిపోయారు. పడిపోయిన కొన్ని నిమిషాల వరకు అన్కాన్షియస్లో ఉన్నారు. సో లేచిన తర్వాత కళ్ళు ఏం కనిపించట్లేదంట. అలాగలా మెల్లమెల్లగా పక్కకి జరిగి ఏంటి దేవా అని ప్రార్థన చేసుకుంటున్నారంట. అప్పుడు దేవుడు మాట్లాడడం జరిగింది అదే రాత్రి, అదే ఆ వర్షంలో. అలాగే కూర్చొని అలాగే దేవా నన్ను క్షమించు, నేను ఇప్పటి నుంచి ఫుల్ టైం మినిస్ట్రీలోకి వస్తాను అని దేవుడికి వాగ్దానం చేసి ఏఎంజీ ఇంటర్నేషనల్ అనే ఒక క్రిస్టియన్ సంస్థలో డాడీ జాయిన్ అవ్వడం జరిగింది అడ్మినిస్ట్రేటర్గా. సో అలాగా డాడీ మ్యారేజ్ అయ్యేంత వరకు అక్కడ అడ్మినిస్ట్రేటర్గా చేశారు. దాని తర్వాత మమ్మీ డాడీ ఇద్దరు కలిపి దైవ సేవకులు అభిషేకించిన తర్వాత ఈ మినిస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది. మమ్మీ డాడీ వాళ్ళ వివాహం ఎలాగా, ఈజ్ ఇట్ అరేంజ్డ్ ఆర్ లవ్ మ్యారేజ్, ఎలా జరిగింది అండ్ ఎప్పుడు జరిగింది అండ్ ఎక్కడ జరిగింది? పక్కా అరేంజ్డ్ మ్యారేజ్. ఒక పెద్ద ఆయన జేకబ్ చిన్నప్ప గారని ఆయన ద్వారా వచ్చిన సంబంధం. మ్యూచువల్ ఫ్రెండ్ లాగా అనమాట ఆయన. సో డాడీ తెలుసు, డాడీ ఫ్యామిలీ తెలుసు, మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ తెలుసు. సో మమ్మీకి పెళ్ళి ఇంకా అవ్వలేదు అని ఏదో మీటింగ్కి వెళ్ళినప్పుడు తెలుసుకొని ఈయనైతే బాగుంటాడు కదా అని ఆయనకి అనిపించి ఆయన ప్రపోజల్ తీసుకొచ్చారు, చూసుకున్నారు, వెంటనే నచ్చారు, పెళ్ళి అయిపోయింది. ఎక్కడ విజయవాడలోనే సెయింట్ పాల్స్ క్యాథడ్రల్ ఉంది కదా, దాని బయట అక్కడ అయింది. ఫిబ్రవరి 2nd, 1993. ఓకే. మీ బాల్య వయసులో అంటే మీ చిన్నప్పుడు వయసులో డాడీతో మీకున్న జ్ఞాపకాలని షేర్ చేసుకోండి ఇద్దరు కూడా. సో అంటే చాలా ఉంటాయి, బట్ షార్ట్ కట్గా కొన్ని జ్ఞాపకాలు అనేది మెయిన్గా మెమరీస్ ఉంటాయి కదా, సో ఆ జ్ఞాపకాలను ఇద్దరు షేర్ చేసుకోండి. డాడీ గుర్తొచ్చే ఫస్ట్ నాకు గుర్తొచ్చే ఒక మెయిన్ మెమరీ ఏంటంటే నేను చాలా ఐఎమ్ రియలీ వెరీ ప్రౌడ్ టు సే దిస్. సో ఏంటి అంటే అది ఐ వాజ్ హిస్ ఫస్ట్ విజన్. సో ఐ వాజ్ హిస్ ఫస్ట్ విజన్. సో మమ్మీ నాతో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సో డాడీ ఏమో ఇక్కడ ఉన్నారు. సో ప్రేయర్ చేసుకుంటున్నారంట. ప్రేయర్ చేసుకుంటుంటే నార్మల్గా పాటలు పాడుకొని వర్షిప్ చేసుకొని ప్రేయర్ చేసుకుంటున్నారు. సో ఫానీ క్రాస్బీ అన్న పాటలు, ఫానీ క్రాస్బీ బ్లెస్సెడ్ అష్యూరెన్స్ ఇవి ఉన్నాయి కదా, సో అలాంటి ఇంగ్లీష్ హిమ్స్ పాడుకుంటా ప్రార్థన చేసుకొని పడుకున్నారంట. పడుకున్నప్పుడు ఒక 12-year-old అమ్మాయి, డాడీ 12 years ఉన్నప్పుడు ఎలాంటి ఫేస్ కట్స్ ఉన్నాయో అలాంటి ఒక అమ్మాయి హెయిర్ స్టైల్తో, డాడీ ఫేస్ అమ్మాయి హెయిర్ స్టైల్తో ఇలా చూసి ఇలా నవ్వుతుందంట డాడీ వంక. నిద్రలేసి ఏంటి ఎవరో అమ్మాయి కనిపిస్తుంది ఏంటి అని కొంచెం టెన్షన్ పడ్డారంట. మళ్ళీ అలాగా కొన్ని డేస్ 2-3-4 times సేమ్ విజన్ వస్తానే ఉంది డాడీ ప్రేయర్ చేసుకొని పడుకున్న తర్వాత. సో డాడీ దాని తర్వాత మేము రియలైజ్ అయ్యింది ఏంటంటే, ఓకే దేవుడు నాకు ఒక పాపని ఇవ్వబోతున్నాడు అని. సో ఆ పాప కూడా నాకులాగే ఉంటుంది సో అని డాడీ ఆ రోజు రియలైజ్ అయ్యారంట. సో అప్పుడు దాని తర్వాత మేబీ 1 month కూడా కాకుండానే నేను పుట్టాను. నేను పుట్టిన తర్వాత థియేటర్లో, ఆపరేషన్ థియేటర్లో మమ్మీ వాళ్ళ కజిన్ ఒక అంకుల్, మా పెద్దనాన్న, తనకు డాక్టరే, ఆయన కూడా ఉన్నారండి. ఆయన నన్ను చూసి
డాక్టర్ వేరే వాళ్ళైనా ఆయన నన్ను చూసి అచ్చం డాడీ లాగే ఉంది, ఆడపిల్ల పుట్టిందని నర్స్కి చెప్పి బయట చెప్పండి అని చెప్తే నర్సు బయటకు వచ్చి ఆడపిల్ల పుట్టింది అచ్చం వాళ్ళ డాడీ లాగా ఉందంట అని చెప్పేసరికి డాడీ చాలా షాకింగ్గా, నాకు ఫస్ట్ విజన్ నాకు దేవుడు ఆల్రెడీ చూపించాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. సో ఎందుకో నేను డాడ్స్ ఫస్ట్ విజన్ అవ్వడం అది నా అదృష్టం అలా భావిస్తాను. మీరు కూడా షేర్ చేసి. నాకు మరి అంత చిన్నప్పుడు అంటే గుర్తొచ్చిన వెంటనే వచ్చే ఫస్ట్ మెమరీ అంత చిన్నప్పుడు కాదు. డాడీతో నాకు ఫస్ట్ గుర్తొచ్చే మెమరీ, మేమిద్దరమే ఉన్న మెమరీ ఏంటంటే ల్యాప్టాప్ పెట్టుకొని ఇద్దరం వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళం ఎవ్రీ టైం. చాలా ఈజీగా 3 o'clock 4 o'clock అట్లా అయిపోతూ ఉండేది. డాడీ ఏంటంటే డాడీ నాకు నిద్ర వస్తుంది అని చెప్పి మార్నింగ్ టైం చేసుకోవచ్చు కదా అని అనేదాన్ని. అయితే మొత్తం పనులన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు నేను దీని మీద మైండ్ పెట్టగలను, ఇప్పుడు ఆలోచనలు వస్తాయి అని చెప్పి ఎప్పుడు మిడ్ నైట్సే పెట్టేవాళ్ళు. వీ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ సిన్స్ నేను హై స్కూల్లో ఉన్నప్పటి నుంచి అట్లా అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్, ట్వైస్ అ మంత్ అలాగా. సో మేమిద్దరం చాలా మాట్లాడుకునేవాళ్ళం, నథింగ్ సో స్పెసిఫిక్. కానీ నైట్ టైం కదా, అంతా అయిపోయి కూల్గా ఉంటుంది, కామ్గా ఉంటుంది. సో చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో ఐ రిమెంబర్ మెనీ థింగ్స్ వాట్ we both spoke with each other. సో అవి వెంటనే గుర్తొస్తూ ఉంటాయి. చిన్నప్పుడు గురించి చెప్పాలంటే పుట్టినప్పుడు చిన్న బేబీస్గా ఉన్నప్పుడే మేము రోజు డాడీ మాకు ఆయిల్ మసాజెస్ చేసి ఎండలో పడుకోబెట్టి కొంచెం స్కూల్ ఏజ్ వచ్చాక రోజు మదర్స్ వస్తారు కదా, మామూలుగా మదర్స్ తినిపిస్తారు. మమ్మీని ఎక్కువ బయటికి పంపించి కష్టపెట్టడం ఇష్టం లేక ఆయనే మమ్మీ క్యారేజ్ కట్టిస్తే ఆయనే వచ్చి మాకు రోజు తినిపించేవాళ్ళు. నాకు హాఫ్ డే, అక్కకి ఫుల్ డే అన్నప్పుడు అయితే మార్నింగ్ దింపుతారు, మధ్యాహ్నం వస్తారు, నన్ను తీసుకెళ్తారు, అక్కకి తినిపిస్తారు, మళ్ళీ ఈవినింగ్ వచ్చి అట్లా పాపం తన స్కెడ్యూల్స్లో కూడా కష్టపడి అట్లా వచ్చేవాళ్ళు. వీ యూస్ టు బీ లైక్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. ఇది చాలామంది చెప్తారు, బట్ ఫ్రెండ్ సర్కిల్లో క్లోజ్ ఫ్రెండ్స్తో ఉండే ఆ ర్యాప్ ఉండేది మాకు. మేబీ చాలామంది విత్ దేర్ ఫ్రెండ్స్ వాళ్ళు మిడ్ నైట్ వరకు కూర్చొని ఎట్లా మాట్లాడుకుంటారో మేము కూడా I can't tell you that the closeness that we had, I cannot express in words. మేము నలుగురు, ఇంకొకళ్ళు అవసరం లేదు, నలుగురు మేము కూర్చొని జోకులు వేసుకొని గట్టిగా నవ్వుకుంటా, టైం తెలియక రాత్రి 1 గంట 2 o'clock అయిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అన్నమాట. He was very strict, but two sides of the coin laga. He was very sweet and liberal also. రెండు వైపులా ప్రేమించడం అండ్ దండించడం. I'm proud of the way he brought us up. లోకం తెలియకుండా ఎందుకు పెంచారు అని కొంతకాలం నేను చాలా కంప్లైంట్ చేశాను. బట్ నౌ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్, ప్రౌడ్ ఆఫ్ ద వే హీ బ్రాట్ us up. రియలీ గాస్పెల్ టార్చ్ చారిటబుల్ మిషన్ని ఎలా స్థాపించారు అండ్ ఎప్పుడు స్థాపించారు? సో యాక్చువల్లీ గాస్పుల్ టార్చ్ చారిటబుల్ మిషన్ అని ఇదివరకు డాడీ టెస్ట్ విని చెప్పినప్పుడు డాడీ మమ్మీ పెళ్ళైన తర్వాత ఇద్దరికి దైవ సేవకులు అభిషేకించినప్పుడు ఈ సేవ అనేది స్టార్ట్ చేశారు. సో డాడీ మమ్మీకి ఎలా ఉండేదంటే విజయవాడ చుట్టుపక్కల 2-3 సంఘాలు చూసుకుంటే చాలు మనకి అనుకొని అలాగా అనుకొని ఉండేవాళ్ళు.
సో డాడీ ఏంటి ఎలాగా అని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు రీచ్ ది అన్రీచ్డ్ అని దేవుడు మాట్లాడాడు. ఓకే, రీచ్ ది అన్రీచ్డ్ అని. సో దాంట్లో నుంచి గాస్పుల్ టార్చ్ వెలుగు, యూ ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. సో దట్ ఈస్ ద మోటో ఆఫ్ గాస్పుల్ టార్చ్. సువార్త జ్యోతిని దేవుడు తెలియని ప్రదేశాల్లోకి తీసుకువెళ్ళు అని దేవుడు దర్శనం చూపించినప్పుడు డాడీ దీన్ని గాస్పుల్ టార్చ్ అని స్థాపించడం జరిగింది. సో దాంట్లో సంస్థ పేరేమో గాస్పుల్ టార్చ్, చర్చ్ పేరు వచ్చి ఆలివ్స్ ప్రేయర్ హాల్. ఆలివ్స్ ఎందుకు పెట్టారని చాలామంది డాడీని అడిగినప్పుడు డాడీ చెప్పిన సమాధానం ఏంటి అంటే, దీంట్లో నేను కొంచెం స్వార్థంగా ఆలోచించాను. దేవుడు మొదట వచ్చినప్పుడు సియోను మీద, ఒలీవల కొండ మీద మొదటి అడుగు నేను పెడతాను అన్నప్పుడు మొదటి అడుగు నా సంఘం మీద ఉండాలి అని డాడీ ఉద్దేశం. అలాగా అనుకొని అలాగా అని పేరు పెట్టారు. ఓకే, దెన్ అంటే గాస్పల్ టార్చ్ మినిస్ట్రీస్, గాస్పల్ టార్చ్ చారిటబుల్ మిషన్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది నేమ్. ఎక్కడో చాలా రేర్గా వింటాం ఆ యొక్క నేమ్. ఎందుకనంటే చారిటబుల్ మిషన్, చారిటబుల్ ట్రస్ట్, చారిటబుల్ అనేది చాలా అందరికీ నోన్. బట్ ఈ ఒక టార్చ్ మినిస్ట్రీస్ అనేది చాలా యూనిక్గా విన్నాము. సో నేను ఫస్ట్ విన్నప్పుడు అసలు ఇది ఎక్కడ ఉంది అనుకున్నాను. సో ఎన్ని ప్లేసెస్లో ఈ యొక్క మిషన్ ఈ యొక్క మినిస్ట్రీస్ని స్థాపించారు, ఎన్ని ప్లేసెస్లో? సో ఇంతకుముందు చెప్పినట్టు రీచ్ ది అన్రీచ్డ్ అన్నారు కాబట్టి, రీచ్ ది అన్రీచ్డ్ అంటే ఎక్కడ ఏంటి? సో అందరూ సిటీస్లో మేము ఎస్టాబ్లిష్ అవ్వాలి, లేకపోతే ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలి, జనాలు వచ్చే చోట మనం సంఘాలు పెట్టాలి అని ఇలాంటి ఐడియాలజీతో ఉంటారు. కానీ డాడీకి దేవుడు ఇచ్చిన విజన్ ఏంటి అంటే, నేను ఐ వాజ్ 3 years old అనుకుంటా, జోనీ ఈజ్ నాట్, ఐ వాజ్ 2.5. ఓకే, 2.5 years, లేకపోతే ఆల్మోస్ట్ 3 ఏమో. జోనీ ఈజ్ నాట్ ఈవెన్ 1. సో 11th monthలో ఉన్నప్పుడు మేము ఫ్యామిలీగా అరకు ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళాం. సో అరకు ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళినప్పుడు సడన్గా కారు మధ్యలో ఆగిపోయి ఆ ట్రైబల్ ప్లేస్లో ఏజెన్సీలో అక్కడ ఫారెస్ట్ మధ్యలో ఆగిపోతే ఎలాగా అందరూ ఇద్దరే మగవాళ్ళు ఉన్నారు, లోపలంతా ఆడవాళ్ళు. ఆ కార్ ఆగిపోయిన టైంలో లైట్లు ఏం లేవు, టార్చ్ కూడా ఏం లేదు. సో ఉన్న చిన్న టార్చ్ అవ్వట్లేదు ఏంటో చూడడానికి. సో డ్రైవర్ ఫ్యామిలీ కూడా ఆ టైంలో తాతగారు పోలీస్ ఆఫీసర్, డిఎస్పీ కాబట్టి తాతగారు కారు, తాతగారు డ్రైవరు వచ్చారు. సో ఆయన కానిస్టేబుల్. సో డాడీ అన్నారు, నీ ఫ్యామిలీని కూడా తీసుకురా అంటే ఆ డ్రైవర్ ఫ్యామిలీ కూడా మాతో పాటు వచ్చారనమాట. సో వీళ్ళేమో డాడీను డ్రైవర్ అంకుల్ ఇద్దరు ఎవరైనా వస్తారేమో అని చూస్తూ ఉంటుంటే దూరం నుంచి ఏదో చిన్న ల్యాంటర్న్స్ ఉంటాయి చూసారా పాతకాలంలో, ఆ ల్యాంటర్న్స్ 2 పట్టుకొని ఒక 4-5 నడుచుకుంటూ వస్తున్నారట. చాలా దూరం, ఎక్కడో 2 కొండలు దాటి ఎక్కడో లైట్ ఘాటీలో చిన్న లైట్ కనిపిస్తుందంట. సో ఆ లైట్ కనిపిస్తుంది, ఎవరో వస్తున్నారన్న అనుకొని వాళ్ళు దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేసి, దగ్గరికి వచ్చాక ఇక్కడ మాకు సహాయం చేయండి అని అడిగారంట. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, మీరు ఎవరు అని. ఫస్ట్ ఇలా ట్రైబల్ ఏరియాలో ఎలా ఉంటుందంటే, దూరం నుంచి ఆ లైట్ చూసినప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు జనరల్గా అడవిలో ఎవరిని చూసినా ఎవరా అనుకొని దొంగలా లేకపోతే పోలీసు వాళ్ళ అని డౌట్ ఉంటుంది, ఎవరిని చూసినా తెలియదు కాబట్టి. సో డాడీ వాళ్ళు ఎవరో ఏంటో దొంగలేమో ఎంత చీకటి అనుకొని డాడీ వాళ్ళు కూడా భయంగా ఉన్నారంట. వాళ్ళు కూడా వీళ్ళు పోలీసు వాళ్ళు ఇంకెవరో అనుకొని వాళ్ళు కూడా భయంగా మీరెవరో అని అడిగారంట. అప్పుడు డాడీ కొంచెం పోలీస్ గారి అబ్బాయి కదా, సో కొంచెం వాయిస్ కూడా గంభీరంగా ఉంటుంది. సో డాడీ ఆ వాయిస్తో మీరెవరు అని అడిగారంట. అది అయ్యగారు అది కాదండి, కొంచెం 5 మైళ్ళ దూరంలో రోడ్డు మీద యేసుప్రభు ప్రార్థన జరుగుతుంది, ఆ యేసుప్రభు ప్రార్థనకి మేము వెళ్ళి వస్తున్నాము.
అదేంటి మీ ఊర్లో చర్చ్ లేదా అని అడిగినప్పుడు డాడీ లేదండి, రోడ్డు మీద వరకు రావాల్సి వస్తుంది, 5 మైళ్ళు 10 మైళ్ళు 2-3 కొండలు దాటి నడిచి రావాల్సి వస్తుంది అని వాళ్ళు చెప్పినప్పుడు డాడీకి అయ్యో ఇక్కడ చర్చిలు లేవా అని మనసులో ఎక్కడో ఒక చోట ఆ భారం అనేది, ఆ బర్డెన్ అనేది అలా వచ్చిందనమాట. సో అనిపిస్తుంది కదా అయ్యో అన్నట్టు, అవునవును, అంటే ఇక్కడ లేదు అయ్యో లేదు, అవునవును. సో ఆ టైంలో అలా చెప్పారు. సో సరే అని మేము పాస్టర్ గారు ఇలా ఫ్యామిలీతో వచ్చాము, ఇలా కార్ పడేమో వాళ్ళు హెల్ప్ చేస్తే కార్తో మళ్ళీ వచ్చేసారు. వచ్చిన తర్వాత డాడీ ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నప్పుడు దేవుడు నువ్వు అక్కడికి వెళ్ళి సేవ చేయి, ఆ ప్లేస్లో సేవ చేయి, నీకేం చెప్పాను, రీచ్ ది అన్రీచ్డ్ అన్నాను, అక్కడ ఎవరు సేవ చేయరు, నువ్వు వెళ్ళు అంటే డాడీ ఫస్ట్లో చెప్పాను కదా ఇక్కడ 2-3 సంఘాలు పెట్టుకొని చేద్దాం అనుకున్నారు మమ్మీ డాడీ. సో ఆ టైంలో దేవుడు అలా చెప్పేసరికి దేవా నేను ఎలా చేయగలను, దానికి చాలా డబ్బులు కావాలి, ఇంత కావాలి అంత కావాలి, నేను చేయలేను అని డాడీ నో నేను చేయలేను, ఎవరికన్నా ఈ విజన్ ఇవ్వు, నాకు కాదు అన్నట్టు డాడీ దేవుడితో అలా కాన్వర్జేషన్ అలాగా జరిగిందని డాడీ చాలాసార్లు చెప్తుంటే విన్నాం. ఆ టైంలో డాడీకి చాలామందికి ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు. సో ఆ ట్రాన్స్లేట్ చేసే టైంలో శామ్ కమలేసన్ గారికి ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఆయన వాక్యం చెప్తూ ఉంటే డాడీ ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే డాడీకి ఇది నా విజన్, ఇది నా కాలింగ్ అని దేవుడు మాట్లాడడం, ఆ రోజున అదే ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు అయిపోయిన తర్వాత శామ్ కమలేసన్ గారితో ప్రార్థన చేయించుకొని ఇలాగా దేవుడు మాట్లాడాడు, ఇవాళ నుంచి ఐ యాక్సెప్ట్ దిస్ కాలింగ్, దేవుడు ఇచ్చిన ఈ భారాన్ని ఐ యాక్సెప్ట్, నేను మోస్తాను అని ఆ రోజు దేవుడికి వాగ్దానం చేసి అలాగా స్టార్ట్ చేశారు. ట్రైబల్ ఏరియాలో ప్రారంభించారు. ట్రైబల్ ఏరియాస్లో ఎన్ని ఏరియాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను అక్క కూడా ఎన్నో ఇయర్స్ దగ్గర 7-8 ఇయర్స్ బ్యాక్ ట్రైబల్ ఏరియాస్కి మేము కూడా వెళ్ళాము. సో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే రేవులు దాటి వెళ్ళాలి. సో అక్కడ ఎన్ని ప్రాంతాల్లో యొక్క ట్రైబల్ ఏరియాస్ ఎన్ని ప్రాంతాల్లో మన మినిస్ట్రీ అనేది యాక్చువల్లీ మినిస్ట్రీ ఉన్నది ట్రైబల్ ఏరియాలో 50% ఉంటే మిగతా 50% ఏమో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఒక 6 డిస్ట్రిక్ట్స్లో దేవుడు ఈ సేవను తీసుకువెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. సో ట్రైబల్ ఏరియాలో ఎలా ఉంటుందంటే ఒక హ్యామ్లెట్ అంటారనమాట. సో 10 to 15 హట్స్ ఉంటాయి, అది ఒక విలేజ్ వాళ్ళకి, అదొక ఊరు. అలాగా పాస్టర్ గారు అక్కడ నుంచి కొంతమందిని తీసుకొచ్చి డాడీ ట్రైన్ చేసి మళ్ళీ అక్కడికి సో ఒక పాస్టర్ గారు వెళ్ళి ఇంటింటికి సువార్త చెప్పి అలాగా స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ చర్చ్ ఎలా ఉంటుందంటే ఒక చిన్నగా ట్రైబల్ ఏరియాస్లో ఎలా ఉంటుంది, కర్రలతో అలాగా. సో అలాగా అది ఫిల్ అయిపోయిన తర్వాత పెంకులు వేసుకోవడానికి మడ్ వాల్స్ పైన పెంకులు, సో అలాగా కట్టించేవాళ్ళు. అది కూడా ఇంకొంచెం పెద్దగా, అది కూడా ఫిల్ అయిపోయింది. అండ్ ఆ టైంలో ఇంకొంచెం పెద్దగా రేకులేసి కొంచెం ఒక 100-150 పీపుల్ పట్టేటట్టు సంఘాలు అలా కట్టారనమాట. సో ఇలాగ 3 స్టేజెస్లో సంఘాలు అలా స్థాపిస్తారు, పెరుగుతా యాజ్ దే గ్రో అనమాట. సో అలాగా 36 మందిరాలు పెద్దవి ఇప్పటి వరకు స్టార్ట్ చేశారు, కట్టారు. సో 80+ కాంగ్రిగేషన్స్ సంఘాలు డాడీ స్థాపించడం జరిగింది. ఓకే, అసలు ట్రైబల్ ఏరియాస్లో వాళ్ళ యొక్క ప్రేమ ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి అంటే దే డోంట్ నో కల్చర్ అనేది తెలియదు, అండ్ వస్త్రధారణ అనేది తెలియదు, ఫుడ్ అంటే ఏంటనేది. మనం ఇక్కడ చాలా చక్కగా బిర్యానీ అని చెప్పి స్విగ్గీ అని చెప్పి అన్నీ ఆర్డర్ చేసుకొని చక్కగా తింటాము. సో ఈవెన్ వాళ్ళకి అసలు ఏమీ తెలియదు కదా. సో వాళ్ళ మధ్యలో మీరు ఉంటున్న సందర్భంలో వాళ్ళ యొక్క ప్రేమ ఎలా మీకు అనిపించింది? వారి యొక్క ప్రేమ ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడికి వెళ్ళిన ప్రతిసారి వెనక్కి రాబుద్ది కాదు, ఖచ్చితంగా రాబుద్ది కాదు. మేము వెళ్ళిన కొత్తలో అయినా ఇప్పుడైనా
వాళ్ళు చూపించే ప్రేమ మాత్రం ఇంకా కావాలనిపిస్తుంది అనమాట. రాబుద్ధి కాదు. ఇప్పుడు కొద్దిగా డెవలప్ అవుతున్నాయి. ఇంటర్నెట్ కూడా వచ్చేసింది, అంటే ఇంకా జియో వచ్చినప్పటి నుంచి ఇంటర్నెట్ కూడా వచ్చేసింది. సో యూ కెన్ ఇమాజిన్ ఎంత డెవలప్ అవుతుందో. బట్ స్టార్టింగ్లో 96లో డాడీ వెళ్ళినప్పుడు దేర్ వర్ పీపుల్ దట్ డిడ్ నాట్ ఈవెన్ నో హౌ టు క్లోత్ దెమ్సెల్వ్స్, హౌ మచ్ టు క్లోత్ దెమ్సెల్వ్స్. సివిలైజేషన్ ఉండేది కాదు, ఇన్ ద రైట్ వర్డ్స్. పెళ్ళి అంటే ఏంటంటే అక్కడ ఈ 12 years 13 లేదా 14 15 ఆ ఏజ్ వస్తే విచ్ ఎవర్ గర్ల్ యూ లైక్ యూ జస్ట్ హోల్డ్, వాళ్ళ చేయి పట్టుకుంటారు, వెళ్ళిపోతారు. అదే పెళ్ళి. ఇంకా పెళ్ళి అంటే ఉండదు. ఇంకొకటి పాలిగమీ ఈజ్ వెరీ వెరీ కామన్, ఇట్స్ నాట్ రాంగ్. అక్కడ బహుభార్యాత్వం, భర్తలు కూడా ఎనీ వేస్. ఇలాగా సివిలైజేషన్ అన్నది ఇట్ వాజ్ నిల్ అన్నమాట అప్పట్లో. ఇట్లా పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, ఇంకంతే, కన్నంత వరకే. ఇంకా పిల్లలు ఎట్లా పెరుగుతారు? వితౌట్ ఎనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వితౌట్ బౌండరీస్. పేరెంట్స్ బౌండరీస్ చెప్పాలి కదా, అట్లా ఉండదు. వాళ్ళే బౌండరీస్ లేకుండా బతుకుతూ ఉంటారు, వదిలేస్తారు. పిల్లలు కూడా బౌండరీస్ లేకుండానే ఎదుగుతూ ఉంటారు. సో దీస్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ అక్కడ సివిలైజేషన్ లేదు అని చెప్పడానికి. ఇట్ వాజ్ లైక్ దట్. మనం జస్ట్ వెళ్ళి గాస్పుల్ చెప్పడమే కాదు, కానీ వీ ఆల్సో హ్యావ్, డాడ్ ఆల్సో టాట్ దెమ్ సివిలైజేషన్. పెళ్ళిళ్ళు ఎట్లా జరుగుతాయి, క్రిస్టియన్ మ్యారేజెస్, ఫ్యూనరల్స్ ఎట్లా జరుగుతాయి, సమాధులు ఎట్లా కడతారు, హౌ యూ షుడ్ అడ్రస్ పీపుల్, వాక్యం చెప్పడమే కాదు, ఎట్లా లీడ్ చేయాలి, ఆల్ ఆఫ్ దోస్ అనమాట. దేర్ ఆర్ అబౌట్ 30+ ట్రైబల్ పాస్టర్స్ నౌ ఇన్ ద టీమ్. ఓకే. అక్క చెప్పినట్టు వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ పొంది, మోస్ట్ ఆఫ్ దెమ్, ఫ్యూ ఆఫ్ దెమ్ ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ పొంది వెళ్ళిన వాళ్ళు అనమాట. వాళ్ళు కొత్త హ్యామ్లెట్స్లోకి, కొత్త అంటే హ్యామ్లెట్స్ అంటే ఏంటంటే విలేజ్ కూడా అనలేము అనమాట వాటిని. సో దేర్ మిషన్ ఇస్ కొత్త ప్రదేశాలను, ఇంకా లోతుగా ఇంటీరియర్గా ఉన్న ప్రదేశాలని కనుక్కొని లోపలికి వెళ్ళి ఎవరికొకరికి సువార్త చెప్పడం, మెల్లగా ఒక గ్రూప్ గ్యాదర్ అవ్వడం. దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్ ఇన్ ఎవ్రీ న్యూ హ్యామ్లెట్ అనమాట. ఓకే. ఇక్కడ నేను యాడ్ చేయాలనుకుంటున్నా. సో వాళ్ళ ప్రేమ గురించి అడిగారు కదా. మేము వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ క్లాస్ అనుకుంటా, నాకు ఇంకా గుర్తు. అది ఒక కొండ ఎక్కాలి. సో రోడ్డు లేదు, ఎలా అంటే ఒక పెద్ద వాగు పారుతుంది, చాలా లోతు. ఒక సిమెంట్ స్లాబ్ మాత్రమే ఉంది, కొంచెం థిక్గా సిమెంట్ స్లాబ్. అదే బ్రిడ్జ్ అనమాట. ఇటు నుంచి ఒక కొండలు ఇలా దిగుతాము, ఇలా దిగిన చోట ఆ బ్రిడ్జ్ లాగా ఉంది. మళ్ళీ అక్కడ నుంచి ఇంకో కొండ ఎక్కాలి. సో ఆ టైంలో కారు ఇలా దిగింది, మళ్ళీ ఎక్కడానికి ఎక్కట్లా, ఇలా ఎక్కి వెనక్కి జారిపోతుంది, ఎక్కి జారిపోతుంది. సో అక్కడ వర్షం పడింది, ఎర్రమట్టి. సో టైర్లు స్కిడ్ అయిపోతుంది వెనక్కి. సో ఇలా కిందకి వచ్చి ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, మళ్ళీ పైకి ఎక్కాలి. ఎర్రమట్టి, వర్షం పడుతుంది, ఇటు లోయ. సో ఎక్కడైనా కారు పట్టే అంత ప్లేస్ మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటుంది, అంతే ఉంటుందేమో ఒక కారు పట్టే ప్లేస్. కొంచెం ఇలా అయినా స్లిప్ అయిపోతుంది. సో అందరు దిగిపోయారు, కారులో నేను, డాడీ, చెల్లి ఉన్నాము. సో ఇలా ఎక్కించడానికి ఎక్కట్లా జారుతుంది. సో ఆ టైంలో మా పాస్టర్సే కాదు, చర్చ్ మెంబర్సే కాదు, వాళ్ళ ప్రేమ ఎలాంటిదంటే చాలా నిష్కపటమైన ప్రేమ. అక్కడ ఎవరో షెపర్డ్స్ వాళ్ళ గొర్రెలు మేపుకుంటూ ఉంటే వాళ్ళు, చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళు వచ్చి కింద నుంచి కారు ఇలా పైకి తోసి, ఎంత హై అప్పిల్ తోయాలన్నమాట. సో అలా ఎక్కేంత వరకు తోశారు. సో ఎవరో తెలియని వాళ్ళకి కూడా వాళ్ళు ఈ కాలంలో పీపుల్ చాలా సెల్ఫిష్గా అలా ఉంటారు. కానీ వాళ్ళు ఎంత సెల్ఫ్లెస్గా, ఒకవేళ కారు వెనక్కి వచ్చేస్తే వాళ్ళ మీద కూడా కారు వచ్చేస్తుంది. సో ఏది ఆలోచించకుండా అలా కార్ తోసి దే వాంట్ టు హెల్ప్ అస్.
సో అదే కాదు. సో దాని తర్వాత కార్ తోసారు, కారు పైకి వచ్చేసింది, అంత బాగుంది. అక్కడ నుంచి ఇంకో 5 hills దాటి వెళ్తే ఒక చర్చ్ ఉందన్నమాట. అది చర్చ్ ఆ రోజు చర్చ్ ఓపెనింగ్ అయితే ఇంత జరిగింది, మేము వెళ్ళలేకపోతే అక్కడ నుంచి సంఘస్థులు ప్రతి ఒక్కళ్ళు మాకు వండిన భోజనం తలల మీద పెట్టుకొని దూరం నుంచి ఇలా కొండెక్కి ఇలా దిగినట్టు అలా కనిపిస్తుంది. ఏంటి అంటే మేము వెళ్ళలేకపోయాం కాబట్టి చర్చ్ అంతా కలిపి మా దగ్గరకు వచ్చారు భోజనం తీసుకొని. సో ఆ రోడ్డు మీదే అక్కడే ఆ ఇస్తరాకేస్తే అక్కడే అన్నం వేస్తే అక్కడే తిని అప్పుడు మళ్ళీ అక్కడే ప్రేయర్ జరిపించి మళ్ళీ వెనక్కి వచ్చాం. సో అలాంటిది వాళ్ళ ప్రేమ. సో మా కోసం ఎన్ని హిల్స్ ఎక్కి దిగి నడుచుకుంటా వాళ్ళ నెత్తి మీద ఇంత పెట్టుకొని కుక్డ్ ఫుడ్ పెట్టుకొని వచ్చారు. సో దేర్ లవ్ ఇస్ లైక్ సెల్ఫ్లెస్ అండ్ అన్కండిషనల్ అలాగుంటుంది. ఓకే, దెన్ అమ్మా నాన్నల యొక్క దాంపత్య జీవితం ఎలా కొనసాగింది? ఎలాగా? ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ చాలామంది ఇప్పటికీ అడుగుతారు వాళ్ళది లవ్ మ్యారేజా అని. అంటే వాళ్ళని కలిసి చూసిన కొద్ది నిమిషాల్లో అడుగుతారనమాట. మా తమ్ముడు ఇక్కడ రాహుల్ ఉన్నాడు కదా, తను కూడా అంటాడు వాళ్ళని చూస్తే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, ఇప్పుడే నిన్ననే పెళ్లి చేసుకున్న వాళ్ళలాగా ఉంటారు అని. సో they showed us what marriage in Christ is, more than just preaching. They lived it and they showed it to us. Yeah, if you want to say anything. ఐ అగ్రీ విత్ హర్. జనరల్గా చూస్తే లవ్ బర్డ్స్ అని వాళ్ళిద్దరికి పేరు అనమాట. సో ఈవెన్ ఆఫ్టర్ 28 years ఆఫ్ దేర్ వెడెడ్ లైఫ్, ఈ రోజుకి కూడా దే లవ్ ఈచ్ అదర్ యాజ్ మచ్ యాజ్ దే లవ్డ్ ఆన్ దేర్ ఫస్ట్ డే ఆఫ్ దేర్ లైఫ్, వెడెడ్ లైఫ్. ఒక ఇన్సిడెంట్ చెప్పచ్చు, ఒక ఎగ్జాంపుల్ చెప్పచ్చు. 2012లో మమ్మీ ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీద ఉన్నారు. లాట్ హ్యాపెండ్. అయితే ఒక హాస్పిటల్లో ఉన్నారు. షీ వాజ్ ఆల్మోస్ట్ డయింగ్ అనమాట. అయితే మా బాబాయ్ వాళ్ళని చూడడానికి వెళ్ళారంట. వాళ్ళకి ఎక్కడున్నారో తెలియదు. మమ్మీని ఏ రూమ్లో పెట్టారు, డాడీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. అయితే డాడీ అరుపులు, జుంటి, మమ్మీని జుంటి అని పిలుస్తారు డాడీ ఇంట్లో. జుంటి అని డాడీ అరుపులు వినిపించి వాళ్ళు లొకేట్ చేసుకొని వచ్చారు. వచ్చి అక్కడ షీ వాజ్ ఇన్ బ్లడ్ మొత్తం. తన HB పర్సంటేజ్ 3 వరకు వెళ్ళిపోయిందంట. అప్పుడు షీ వాజ్ ఆల్మోస్ట్ డయింగ్. ఇంకా డాక్టర్స్ చెప్పేశారు, వదిలేశారు. అప్పుడు మా బాబాయ్ అన్న మాట మీకు చెప్తున్నా. మా బాబాయ్ వాళ్ళ వైఫ్కి, పిన్నికి కాల్ చేసి చెప్తున్నారంట, వదిన అయిపోయింది, అన్నయ్య సంగతి కూడా డౌటే అని. అంటే డాడీ వాజ్ ఆల్ రైట్, ఆయనకి హెల్త్ ఇష్యూస్ అప్పుడేం లేదు. కానీ మమ్మీ చనిపోతుందేమో అన్న థాట్ ఆయన తీసుకోలేక ఒకలాగా కొలాప్స్ అయిపోతున్నారండి. ఆయన పరిస్థితిని చూసి మా బాబాయ్ పిన్నితో చెప్పిన మాట అది, వదిన సంగతి అయిపోయింది, అన్నయ్య కూడా డౌటే అని. ఫ్రమ్ దెన్ ఆన్ డాడీ ఇంకా చాలా సెన్సిటైజ్ అయిపోయారనమాట. ఆయన చాలా గంభీరంగా కనిపిస్తారు. హీఈస్ అ వెరీ స్ట్రాంగ్ మ్యాన్, చాలా మైటీగా కనిపిస్తారు. బట్ వాట్ వెరీ ఫ్యూ పీపుల్ నో ఇస్ దట్ హీఈస్ ఆల్సో వెరీ 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 సెన్సిటివ్ ఇన్ సైడ్. అది అందరికీ తెలీదు, కనిపించదు కూడా. కాబట్టి హీఈస్ వెరీ సెన్సిటివ్. మీరు రోడ్ మీద ఎవరైనా సమ్వన్ వితౌట్ లిమ్స్ అట్లా కనిపించినా కూడా, ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కనిపించినా కూడా ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి, అట్లా గుక్క పెట్టుకొని ఆపుతారనమాట. ఈజ్ వెరీ వెరీ సెన్సిటివ్ అండ్ కంపాషనేట్ పర్సన్. బయట గంభీరంగా ఉన్నా కూడా
మమ్మీని చాలా ఎంకరేజ్ చేస్తారు. ఐ కెన్ సీ హీ వాజ్ అ ఫ్యాన్ ఆఫ్ మమ్స్ ప్రీచింగ్ కదా. ఎక్కడికి వెళ్ళినా వేరే హీ వెంట్ టు ప్రీచ్, హీ ఆల్వేస్ ఎంకరేజ్డ్ మమ్. తన మినిస్ట్రీలో డాడీ ఉన్నప్పుడు మీ ఇద్దరి యొక్క సపోర్ట్ ఎలా ఉండేది మినిస్ట్రీలో డాడీకి? మా ఇద్దరిని డాడీ ప్రతి ఒక్కటి మీరు నేర్చుకోవాలి, నన్నైతే ఈ బోర్డ్ మీటింగ్లు కూర్చో వచ్చి అకౌంట్స్ చూడు, లేదా అది చేయి ఇది చేయగండి. డాడీ నేనెందుకు చేయాలి, మీరు ఉన్నారు కదా, నో నువ్వు అన్నీ నేర్చుకోవాలి అని నన్ను. చెల్లినేమో తను టెక్నికల్గా షీఈ్ వెరీ గుడ్ కాబట్టి న్యూస్ లెటర్స్ అని చాలా. సో డాడ్ యూస్ టు లైక్ ఎంకరేజ్ అస్ ఇద్దరు, మా ఇద్దరిని మినిస్ట్రీలోకి చిన్నప్పుడు ఎలా స్టార్ట్ అయ్యిందంటే డాడీ మమ్మల్ని ఎంకరేజ్ చేయడం, అది మాకు ఎంకరేజ్మెంట్లా గడిపించలే, తిట్లు అనమాట. పాడు అనేవాళ్ళు. మేము ఇద్దరేమో, జోని ఏమో ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు లేకపోతే మీటింగ్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు పాడు, డాడీ ఏమనాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఒక్కసారి అలా చూస్తే చాలు, మీ ఇద్దరం అలా ఉండిపోయి కళ్ళు నిండా నీళ్ళు పట్టుకొని ఇలా అక్కడ నుంచొని నేను చుట్టూ డాడీకారు జోడి నుంచొని పాడేవాళ్ళం. దాట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ అనమాట. అలాగ చిన్నప్పటి నుంచి పాడిస్తూ డాడీ మమ్మల్ని అలాగా ఫస్ట్ సింగింగ్లోకి అలా తీసుకొచ్చారు. సో అలాగా యాజ్ వీ గ్రూ చర్చ్లో పాడించడం, మళ్ళీ దాని ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకొంచెం మాకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వర్షిప్ లీడ్ చేయడం. సో అలాగా స్టెప్ బై స్టెప్ డాడీ మమ్మల్ని మినిస్ట్రీలోకి అలా ఎంకరేజ్ చేశారు. సో ఇదంతా అయిన తర్వాత నన్ను అడ్మినిస్ట్రేషన్లోకి, మళ్ళీ చెల్లినేమో టెక్నికల్ చూసుకోవడానికి, ఫీల్డ్ వర్క్ చూసుకోవడానికి, నేనేమో చిల్డ్రన్ హోము వాళ్ళ అడ్మిషన్స్, సో ఈ సైడ్ చూసుకోవడానికి, అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అనేది డాడీ అప్పగించారు. సో అది ఎప్పటి నుంచో అప్పగించారు, అలా మమ్మల్ని ట్రైన్ చేస్తున్నారు ఇద్దరిని. సో మేము అనుకున్నాం ఇప్పుడెందుకు డాడీ అంతా చేస్తారు కదా ఇంకెందుకు అనుకున్నాం, కానీ మేము చెయ్యాలి అన్న స్టేజ్ వస్తుందని వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్. బట్ హీ ట్రైన్డ్ అస్ ఫస్ట్ నుంచి హీ ట్రైన్డ్ అస్. మేము ఇద్దరు తెలుసుకోవాలి అన్ని విషయాల్లో, అన్నీ తెలుసుకోవాలని. సో అది కూడా ఇద్దరున్నారు, ఇద్దరిని ఒకే దాంట్లో కాకుండా ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆస్పెక్ట్లో, ఒక్కొక్క ఏరియాలో అలా. ఇఫ్ ఐ మే యాడ్ టు దిస్, అంటే లిటిల్ ఆఫ్ ద టాపిక్ అక్క అంటుంటే గుర్తొచ్చింది. చర్చ్లో చాలా చర్చెస్లో ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు అఫెండ్ ఎనీబడి, బట్ పాస్టర్ గారి పిల్లలంటే ఒక ఉంటుంది కదా. బట్ ఎవ్రీ సాటర్డే చర్చ్లో ఫాస్టింగ్ ప్రేయర్ జరిగేది, పాస్టర్స్ ఫాస్టింగ్ ప్రేయర్. మేము స్కూల్ నుంచి తొందరగా ఇంటికి కూడా వెళ్ళకుండా డైరెక్ట్ చర్చ్కి వెళ్ళిపోయే వాళ్ళం. అప్పుడు మా డ్యూటీ ఏంటంటే అందరు భోజనాలు చేస్తారు, ఫాస్టింగ్ ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం భోజనాలు చేస్తారు కదా. అప్పుడు వచ్చిన వాళ్ళందరి ప్లేట్స్ మేమే తీసుకొని చేయాలన్నమాట. వాళ్ళకి సర్వ్ చేయడమో లేకపోతే ప్లేట్స్ మేము కలెక్ట్ చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేయడం అలాగా. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మేము సండే సర్వీస్కి ఎప్పుడైనా లేట్ అయ్యాము అనుకోండి, ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. సండే సర్వీస్కి లేట్ అయ్యాము, అందరి ముందు నిలబెట్టారు. ఎందుకు లేట్ అని చెప్పి ఏమని చెప్తాం అంటే ప్రతి ఒక్క ఎనీ కైండ్ ఆఫ్ స్పెషల్ ట్రీట్మెంట్, పాస్టర్స్ కిడ్స్ అన్న స్పెషల్ ట్రీట్మెంట్ని డినై చేశారనమాట. యు ఆర్ ఎక్కువ ఏం కాదు, అందరితో పాటే అని చాలా తగ్గింపు నేర్పించారనమాట. చాలా చోట్ల ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు అఫెండ్ ఎనీబడి అగైన్, బట్ చాలా చోట్ల స్టేజ్ల మీదే ఉంటారు పాస్టర్ గారి పిల్లలు, ఆర్ దే డోంట్ డూ సర్టన్ వర్క్స్ ఇన్ ద చర్చ్, కొంచెం తక్కువ అనిపించే లోకపరంగా ఆలోచిస్తే. బట్ హీ మేడ్ అస్ డూ ఎవ్రీ వర్క్. ఆయన చర్చ్లోకి వస్తే ఆయన మా డాడీ కాదు, ఆయన మా ఆత్మీయ తండ్రి. సో యా. ఓకే,
మమ్మీ డాడీకి అసలు కోవిడ్ అనేది ఎలాగ అటాక్ అయింది అండ్ ఎప్పుడు హాస్పిటల్లో డాడీ అడ్మిట్ అయ్యారు అండ్ ఎన్ని రోజులు డాడీ ట్రీట్మెంట్ తీసుకున్నారు? యాక్చువల్లీ అంటే మమ్మీ డాడీకి ఇద్దరికి కూడా ఒకేసారి పాజిటివ్ వచ్చిందని విన్నాను. సో యాక్చువల్లీ స్టార్ట్ అయిందంటే నేను ఛత్తీస్గఢ్లో మిషన్ హాస్పిటల్లో పనిచేస్తాను కదా. సో ఒకరోజు నాకు సడన్గా ఫోన్ వచ్చింది ఏంటంటే అమ్మమ్మకి కోవిడ్ పాజిటివ్. అప్పుడు అమ్మమ్మ ఇంట్లో ఉన్నారు. సో నేను అనుకున్నాను ఖచ్చితంగా ఒకే ఇంట్లో ఉన్నారు, అమ్మమ్మకి అన్నీ చేయాలి, వీళ్ళకి కూడా వచ్చి వీళ్ళు ఇంకా టెస్ట్ ఇచ్చారు కానీ ఇంకా టెస్ట్ రాలేదు, రిజల్ట్ రాలా. సో నాకు టెన్షన్ వచ్చేసి ఏప్రిల్ 24న ఫ్లైట్ అయితే RT-PCR అడిగారు. సో 3 days పడుతుంది రిజల్ట్ రావడానికి. నేను 3 days ఇంపాసిబుల్, నేను వెయిట్ చెయ్యను అని ఫర్ ద ఫస్ట్ టైం ట్రైన్లో అంత దూరం నేను ఎప్పుడు ట్రావెల్ చేయలే. సో అక్కడ నుంచి అయితే మా హాస్పిటల్లో నుంచే తమిళనాడు ఒక బ్రదర్ వెళ్తున్నారనమాట. సో అదే టైంకి అదే ట్రైన్కి పక్కన సీట్లోనే నాకు టికెట్ దొరికింది. 1 గంటలో ఫోన్ వచ్చింది, 1 గంటలో టికెట్ దొరికింది. నేనేంటి దేవుడు ఇంత బాగా అరేంజ్ చేసాడు నా కోసం అనుకున్నా, వెరీ గుడ్ అనుకున్నా. సో నాకు తోడున్నారు. సో మమ్మీ డాడీ అయితే అమ్మమ్మ అందరూ నువ్వు ఫోన్ చేసి రావద్దు వస్తే నీకు వస్తుంది నో నేను ఉండలేను ఇక్కడ, మీకు ఏమైనా అయితే నేను ఉండలేనని వెంటనే వచ్చేసా. నేను ఇంటికి రాగానే వీళ్ళ రిజల్ట్ వచ్చింది, 3 నెగిటివ్. అమ్మమ్మ కూడా బాగున్నారు, షీఈ్ రికవరింగ్ అప్పుడు. సో బాగున్నారు కదా, అనవసరంగా వచ్చాను. 2 రోజుల తర్వాత టికెట్ బుక్ చేసేసుకుందామని నేను వచ్చింది ట్యూస్డే అయితే వెనస్డే, థర్స్డే ఉండి ఫ్రైడే సాటర్డేని వెళ్ళిపోదాము అనుకొని టికెట్స్ చూసుకుంటున్నా. సో 2 days అయిపోయింది. సెకండ్ డే నైట్, సో ఫస్ట్ డే రిజల్ట్ వచ్చింది. సో రిజల్ట్ నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చిన తర్వాత డాడీకి దగ్గు ఇంకా ఆగట్లా. అప్పటికే నేను వచ్చినప్పుడు డ్రైవర్ని పంపించండి మీరు రావద్దు అన్నా. డాడీ లేదు. అప్పటి నుంచి ఎలా అంటే నేనంటే చాలా ఇష్టం. పెద్ద కూతురు కాదు, పెద్ద కొడుకులాగా నన్ను ట్రీట్ చేసేవాళ్ళు. కొడుకే నేను. సో నేనంటే చాలా ఇష్టం. అప్పటికి ఫోన్లో రా నేను ఇప్పటివరకు చిన్నప్పటి నుంచి ఇన్ని నెలల దూరంగా ఎక్కడికి వెళ్ళలేదు. బేసికలీ ఈ విజయవాడ దాటలో ఇలా ఒక్కదాన్ని ఉండడం ఫర్ ద ఫస్ట్ టైం పంపించారు. సో హాస్టల్లో ఎక్స్పీరియన్స్ లేదు, ఇలా బయటికి ఎక్స్పీరియన్స్ అసలు లేదు. సో ఫస్ట్ టైం పంపించారు. సో డాడీ బాగా బెంగ పెట్టుకున్నారు. ఫోన్ చేసి రా ఫ్యానీ అని అడుగుతానే ఉండేవాళ్ళు. నేను రాను ఏంటి వచ్చేస్తాను కదా, 6 monthsకే కదా వచ్చింది, వచ్చేస్తాను కదా అని నేను అంటూ ఉండేదాన్ని. సో ఆ టైంలో డాడీ లేదు, డ్రైవర్ని పంపించాను, నేనే వెళ్తానని. పాపం బాగాలేదు డాడీకి, దగ్గుతానే రైల్వే స్టేషన్కి వచ్చి నన్ను తీసుకుంటే నేను ఎక్కించుకొని వస్తే నేను తిట్టా, డాడీ ఏంటి డాడీ ఇంత బాగాలేదు, మీరు అసలు ఎందుకు మీరు డ్రైవింగ్ చేస్తున్నారు, డ్రైవర్ని పంపొచ్చు కదా అంటే. దాని తర్వాత మమ్మీ చెప్పింది లేదు నేను చూడాలని, అంతే. సో వచ్చారు, 2 రోజులు బాగున్నారు. దాని తర్వాత సెకండ్ డే డాడీ బాగా దగ్గుతుంటే RT-PCR నెగిటివ్ వచ్చింది. ఎందుకైనా మంచిది అని యాంటీజెన్ టెస్ట్ చేయించాం. యాంటీజెన్ టెస్ట్లో డాడీకి పాజిటివ్, సో మమ్మీకి పాజిటివ్. జోకి అప్పుడు నెగిటివ్ వచ్చినట్టుంది, అప్పుడు జోకి నెగిటివ్. సో నాకు ఫస్ట్ వేవ్లో కోవిడ్ పాజిటివ్ వచ్చింది. సో నేను ఇంట్లో హోమ్ ఐసోలేషన్లో ఉన్నాను, మరి బాగానే ఉన్నాను. డాడీ సాట్స్ కూడా బాగానే ఉన్నాయి ఆ టైంలో. సో ఇద్దరు లోపల ఉన్నారు. సో మేబీ దీనికోసం ఏమో దేవుడు నన్ను తీసుకొచ్చాడు అనుకొని, సో ఇంట్లో బయట వాళ్ళు ఎవరు వచ్చి చేస్తారు, సో నేనే అన్ని పనులు వంట అదంతా చేసుకున్నాను. సో వాళ్ళకి అంతా అరేంజ్ చేసేదాన్ని. సో దాని తర్వాత 1 week బాగున్నారు, సాట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్స్ అన్నీ ఉన్నాయి. డాక్టర్స్
కాంటాక్ట్లో ఇలా చేయండి డాక్టర్స్ దీంట్లోనే వాళ్ళ సలహాలు తీసుకొని డాక్టర్ ఉన్నారు, ఆయనే ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు, ఆయన అన్నీ చేసుకున్నారు. సో ఆల్ ఇస్ అండర్ కంట్రోల్ అనుకున్నాం. సో సడన్గా కొంచెం తగ్గుతుంటే 89 అలా వస్తుంటే డాక్టర్ అన్నారు ఆక్సిజన్ పెట్టండి. సో సిలిండర్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాము. జస్ట్ 1 లీటర్ 2 లీటర్స్లోనే డాడీకి 97 అలా వచ్చేది. బాగుండేవాళ్ళు. అప్పుడు 1 వీక్ అయిపోయింది. సండే, ఆ రోజు సండే నేను సాటర్డే నైట్ కొంచెం డాడీకి కొంచెం సాడ్స్ ఇంకా తగ్గిపోయి కొంచెం ఒక 3-4 లీటర్స్కి వెళ్ళింది ఆక్సిజన్. 3-4 లీటర్స్ పెడితేనే డాడీకి మంచిగా ఉండేది అనమాట. సో ఫస్ట్ వీక్ అంతా ఓరల్ మెడిసిన్స్ తీసుకున్నారు. దాని తర్వాత కొంచెం బాగాలేకపోయేసరికి ఐవి మెడికేషన్ తీసుకున్నారు అనమాట, ఇంజెక్షన్స్. సో ఇంజెక్షన్కి మా ఇంటి దగ్గర హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వితౌట్ ఆక్సిజన్ 89-90 ఉండేది. డాక్టర్ అన్నారు బాగున్నారు, అసలు జాయిన్ అవ్వాల్సిన అవసరమే లేదు, ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు. సో అలా 2-3 డేస్ 2 డేస్ యాక్చువల్లీ 3 డేస్కి ఒక 2 డేసే మార్నింగ్ సాయంకాలం తీసుకొచ్చేదాన్ని. సో సెకండ్ డే నైటు సండే వచ్చింది. సాటర్డే కొంచెం సీరియస్ అయితే నేను రాత్రంతా మెలకుగానే ఉండి మానిటర్ చేస్తున్నాను. సో సండే మార్నింగ్ బాగానే ఉన్నారు. సండే మార్నింగ్ జూమ్లో వాక్యం చెప్పబోయి చాలా ఆ రోజు అందరూ చూసినట్టున్నారు, చాలా నీసీగా 10-15 మినిట్స్ కూడా మాట్లాడలేకపోయారు. సో ఆ టైంలో నైట్ సాడ్స్ ఏమో 82కి వరకు వెళ్ళిపోయినప్పటి వరకు 82కి వెళ్ళాల. మేమేమో ఇంకా ఆక్సిజన్ ఫుల్ ఇంక్రీజ్ చేస్తాం 15 లీటర్స్కి, అయినా పెరగట్లా. ఏంటి అర్థం కాలేదు. మార్నింగ్ అవడమే, లేకపోతే డాడీ లెగన్ డాడీ అంటే నాకేం కాదు అనేవాళ్ళు. సో నాకు అర్థం కాల ఏం చేయాలి అని. సో నైట్ అంతా అలాగే చూసాం. నేను అనుకున్నా ఎర్లీ మార్నింగ్ అర్జెంటుగా డాడీని హాస్పిటల్ తీసుకెళ్ళి ఆక్సిజన్ కావాలి. అంటే ఇంటికి తీసుకొచ్చిన సిలిండరు మేము అంత ప్రెషర్ రాలేదు. సో ఆక్సిజన్ సరిగ్గా అందట్లా డాడీకి. పాపం కూర్చొని నిద్రపోయారు రాత్రి. సో మార్నింగ్ అవడమే అవసరం, అర్జెంటుగా హాస్పిటల్కి పదండి అని నేను వస్తే ఇంకా అప్పుడు సీరియస్ అయిపోయింది. సో రాత్రంతా తక్కువ ఆక్సిజన్ వెళ్ళింది. సో ఆక్సిజన్ లేదు. సో ఇంకా కొంచెం సీరియస్ అయిపోయింది. నేను ఆ రాత్రి రండి డాడీ అంటే నాకేం కాదు ఇంట్లో ఆక్సిజన్ ఉంది కదా అని. సో నెక్స్ట్ డే ఏం చేయాలో అది మమ్మీ బాగాలేదు అటు. దాని తర్వాత 2-3 డేస్కి జోకి పాజిటివ్ వచ్చింది. మమ్మీకి బాగాలేదు, డాడీకి బాగాలేదు. ఏం చేయాలి? సో డాడీ సంగతి మమ్మీ చెప్పలేను, మమ్మీ టెన్షన్ పడుతుంది. సో ఏం చేయాలని వెంటనే ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ చిన్న హాస్పిటలే, బెడ్స్ అవన్నీ ఉన్నాయి కానీ ఆక్సిజన్ అంత ఎక్కువ లేదు కదా, ఆక్సిజన్ స్కేసిటీ వచ్చింది. సో ఆ డాక్టర్ గారు ఆక్సిజన్ పెట్టారు, ఇక్కడ లేదమ్మా నువ్వు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళు అనేసరికి ఇప్పుడు ఎక్కడాను ప్రైవేట్ హాస్పిటల్స్ బయట ఎలా ఉన్నాయో నాకు బాగా నేను చూసి వచ్చాను. కోవిడ్ సిచ్యుయేషన్లోంచే వచ్చాను నేను, యాక్చువల్లీ కోవిడ్ హాస్పిటల్లో పనిచేసి. సో నాకు డాడీని అక్కడ తీసుకెళ్ళి మన చేతుల్లోంచి నేను అలా చేయలేను అనుకొని మంచి హాస్పిటల్ చూస్తే, సో ప్రస్తుతానికి ఆక్సిజన్ కావాలి అనుకొని ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అంటే డాడీ నేను చూడలేను ఇదంతా, నేను వాళ్ళు చనిపోవడం నేను చూడలేను, నన్ను తీసుకెళ్ళిపో, నాకు వద్దు ఇక్కడ అంటే అప్పటికి వేరే హాస్పిటల్స్లో ట్రై చేస్తాను నేను ఇంకా డాడీ ఎంత గంభీరంగా కనిపించినా మనసులో ఒక చిన్న పిల్లోడు మనసు అనమాట. అసలు ఇలాంటి ఏవి చూడలేరు డాడీ. ఈజ్ వెరీ వెరీ సెన్సిటివ్. ఎంత సెన్సిటివ్ అంటే కనీసం ఎదుట బెడ్లో ఉన్న మనిషి కొంచెం డీప్ అలా ఆ హాస్పిటల్ ఎన్వైరన్మెంట్ ఏమి డాడీ హీ కాంట్ టేక్ ఇట్ అనమాట. సో ఆ టైంలో డాడీ ఈ ఒక్క రోజుకి ఉంటే డాడీ మంచి హాస్పిటల్ దొరకగానే నేను తీసుకెళ్ళిపోతాను, ఐ విల్ డెఫినెట్లీ షిఫ్ట్ యూ డాడీ, మంచి రూమ్ అరేంజ్ చేద్దాం డాడీ, ప్లీజ్ కొంచెం టైం ఇవ్వండి, సడన్గా అయింది కదా డాడీ, కొంచెం టైం ఇవ్వండి డాడీ. సో సడన్గా ఆ రోజు తెలిసిన వాళ్ళు టైం హాస్పిటల్ బాగుంది, మీరు అక్కడికి తీసుకెళ్ళండి అని చెల్లికి ఫోన్ చేసి చెల్లిని ఒప్పించి మమ్మీతో మాట్లాడి మమ్మీని ఒప్పించి అలా చేస్తున్నప్పుడు మమ్మీ తీసుకెళ్ళమంది, డాడీ కూడా వెళ్దాం అంటున్నారు, చెల్లి కూడా ఓకే అంది. ఇంకా లాస్ట్లో సరే
అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఐ షుడ్ టేక్ ద డెసిషన్. సో వీళ్ళు ఓకే అంటున్నారు, అక్కడ బాగుంటుంది అనుకొని మీకు బెడ్ ఉంది, స్పెషల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తాము అది ఇది అని వాళ్ళు చెప్పినప్పుడు మేము టుక్ ఆ నైట్ అంబులెన్స్లో. అప్పటికి డాడీ కండిషన్ ఎలా అంటే 15 లీటర్స్ ఆక్సిజన్ పెడితేనే కానీ డాడీ శాట్స్ అట్లీస్ట్ 92, 93 వస్తున్నాయి. సో నేను లోపలికి వెళ్ళి పీపీ కిట్ వేసుకొని లోపలికి వెళ్ళిపోయి డాడీతోనే ఉన్నాను అనమాట. సో ఎందుకంటే డాడీ కెన్ నాట్ టేక్ ఇట్, ఒక్కళ్ళే డాడీ ఉండలేరు అని నాకు బాగా తెలుసు. డాడీ ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపోయి ఇక్కడ నుంచి, కానీ వద్దు అనేవాళ్ళు. డాడీ ప్లీజ్ డాడీ కొంచెం ఓడ్చుకోండి డాడీ, కొంచెం ఆక్సిజనే కావాలి డాడీ, మీకు ఆక్సిజన్ ఒక ఈ సైటోకైనిన్ స్టామ్ అయిపోయిన తర్వాత 2-3 డేసే డాడీ ప్లీజ్ డాడీ అని నేను అలా చెప్పేదాన్ని. సో ఆ టైంలో ఇలాగా అయితే ఆ రోజు డాడీని తీసుకెళ్ళాం. నైట్ తీసుకెళ్తే వాళ్ళు ఇక్కడ బెడ్స్ లేవు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని వాళ్ళు అక్కడ. ఇంకా చాలా జరిగిన తర్వాత ఆ హాస్పిటల్లో జాయిన్ చేసాం. నైట్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయి తెలిసిందే. సో ఆ రోజు ఏమైంది, అక్కడ వాళ్ళకి కోవిడ్ లైసెన్స్ లేదంట, ఆక్సిజన్ లేదు ఆ హాస్పిటల్లో. నేను అప్పుడే 2 డేస్ నిద్రపోలేదు. డాడీని రాత్రంతా మానిటర్ చేసుకుంటానే కూర్చొని చూసుకొని జోని నేను వస్తాను అక్క, నువ్వు వెళ్ళు ఇంటికి వెళ్ళు అంటే సరే కొంచెంసేపు పడుకొని వస్తాను అని. ఆఫ్టర్ 2 డేస్ నేను ఇంటికి వచ్చి, చెల్లి వస్తే నేను ఇంటికి వచ్చాను. అలాగా స్నానం చేసి అలా పడుకోబోతున్నాను, ఫోన్ వచ్చింది, అక్క డాడీ శాట్స్ 40కి వెళ్ళిపోయినా ఇక్కడ ఆక్సిజన్ లేదు. అప్పుడు ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. ఐసీయూలో ఏదో చనిపోయారు. నాకు ఇంకా కుండాగిపోయి అసలు ఆ టైంలో నేను ఎలా వెళ్ళానో బండి మీద నాకు దేవుడికే తెలుసు. ఎంత ఫాస్ట్గా బండి మీద 100-120 అలా వెళ్ళాను యాక్టివా మీద. వెంటనే అప్పటికి నిద్రపోతుందని నైట్ డ్రెస్ వేసుకొని ఉన్నా, నేను ఏం పట్టించుకోలేదు. డాడీ 40 శాట్స్ అంటే ఎలా ఉంటుంది, చాలా డేంజర్. వెంటనే వెళితే మా అన్నయ్య అక్కడ ఒక 1 కిలోమీటర్ దూరంలో సిలిండర్ ఉంది, వెళ్ళి తెచ్చుకో అన్నారు. సో వెళ్ళి చూస్తే మేమేం చేయలేము అంటున్నారు. నాకు చాలా కోపం వచ్చిందనమాట. అట్లీస్ట్ చెప్పాలి కదా ఆక్సిజన్ లేదని, నేను వేరే దానికి తీసుకెళ్ళేదాన్ని అనుకున్నాను. సో ఆ రోజు అక్కడ నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఆక్సిజన్ దొరికింది. సో గవర్నమెంట్ హాస్పిటల్కి ఈసారి ఐసీయూ రూమ్లోకి షిఫ్ట్ చేశారు డాడీని. సో కొంచెం బాగానే ఉంది అనుకున్నాం. సో అలాగా హీ ఫాట్. కరెక్ట్గా చెప్పాలంటే ఎవ్రీడే డాడీని చూశాను. కనీసం ఎంత స్ట్రాంగ్ మనిషి, ఎంత స్ట్రాంగ్ అథ్లీట్ డాడీ. కనీసం తన ట్యాబ్లెట్ చేతిలో పట్టుకొని నోట్లో వేసుకోలేని కండిషన్. ఎవ్రీడే డాడీకి నేను ఇస్తా అలా ఇచ్చి, ఎందుకు దేవా ఈ పరిస్థితిని ఒప్పుకున్నావు అని అలా బెడ్ పక్కన అలా కింద కూర్చొని పోయి ఏడ్చేసేదాన్ని. ఎందుకు దేవా నా డాడీ కంటే హీఈస్ యోర్ సన్ ఫస్ట్, ఎందుకు వై ఒకలాంటి సైలెన్స్ ఆల్ దీస్ డేస్. ఫస్ట్ టైం హాస్పిటల్కి తీసుకెళ్ళక ముందే డాక్టర్ నాతో కష్టం అమ్మా అని చెప్పేశారు. సో నేను ఎవరికి చెప్పాలి, మమ్మీకి చెప్పలేను, చెల్లికి చెప్పలేను, ఎవరికి చెప్పలేను. ఆలివర్ బాబాయ్ ఫోన్ చేస్తే గట్టిగా ఏడ్చేసాను. ఇంకెవరికి చెప్పుకోవాలి. ఆలివర్ బాబాయ్ ఫోన్ చేసి ఫ్యానమ్మ ఏం కాదు అని బాబాయ్ అలా ఓదార్చడం. ఇంకా ఎవరికి చెప్పుకోవాలి. ఐ ఫెల్ట్ సో లోన్లీ. అందరూ చుట్టూ ఉన్నా ఐ ఫెల్ట్ సో లోన్లీ. ఏం చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరికి అంత చేతిలో ఉండి కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నా ఐ ఫెల్ట్ దాట్ హెల్ప్లెస్. అంత హెల్ప్లెస్గా ఐ రియలీ ఫెల్ట్ దాట్. ఎవ్రీ సింగిల్ డే డాడీ పక్కన కూర్చొని డాడీ ప్రేయర్ చేయని అంటే ఇద్దరం ప్రేయర్ చేసుకునేవాళ్ళం. సో ఎవ్రీ సింగిల్ డే లోపలే ఉండేదాన్ని. లోపలికి వెళ్ళడానికి ఎన్ని తిప్పలో. సూపరింటెండెంట్ పర్మిషన్ ఇస్తే వీళ్ళు ఆపుతారు, వాళ్ళు ఆపుతారు. హౌ మెనీ ఇబ్బందులు పడ్డానో నాకే తెలుసు. ఓన్లీ గాడ్ నోస్ అండ్ ఐ నో. సో బయటికి వెళ్ళి మెడిసిన్ తీసుకురావాలి,
మళ్ళీ వీళ్ళతో ఉండాలి, వీళ్ళు ఫుడ్ అరేంజ్ చేయాలి. ఇంట్లో కోవిడ్ వాళ్ళ ఇంట్లో ఎవరు వంట చేస్తారు? సో ఒక చర్చ్ ఆంటీ నేను చేస్తాను అని ఆవిడ నేను ఒక లిస్ట్ ఇచ్చేదాను అనమాట. ఫ్రూట్స్, జ్యూసు, చావలు ఇవన్నీ లిస్ట్, ఒక బాటిల్స్, ఒక 30-40 బాటిల్స్ కొన్నానేమో. మార్నింగ్ ఒక 8 బాటిల్స్, మధ్యాహ్నం 8 బాటిల్స్, సాయంకాలం 8 బాటిల్స్, 4 పాలు ఒక బాటిల్లో, మార్నింగ్ ఒక బాటిల్, మధ్యాహ్నం ఒక బాటిల్, సాయంకాలం జావా ఒక బాటిల్, అలా బాటిల్స్ పెట్టి వాళ్ళకి, ఎందుకంటే సాలిడ్ ఫుడ్ తినలేకపోతున్నారు, ఓన్లీ లిక్విడ్ ఫుడ్ మీద అది. సో అలా అరేంజ్ చేసి బయటికి వెళ్ళి అన్ని మిల్లెట్స్ కొనుక్కొచ్చి పౌడర్ చేసి మళ్ళీ ఈ పిండిని జావ చేయించి, సో ఎవ్రీ సింగిల్ థింగ్ వాజ్ ఆన్ మై హెడ్. అసలు ఇంత నేను ఎలా భరించాను అని ఓన్లీ గాడ్ నోస్. ఓకే. సో అండ్ డాడీ చనిపోయారన్న వార్త అసలు ఎలా జీర్ణించుకోగలిగారు? అండ్ అమ్మని ఎలా ధైర్యపరిచారు? ఇద్దరు మాటల్లో వినాలని మాకు ఆశ. సో ఇలాగ ఎవ్రీడే మేము ఎప్పుడు ఆయన చెప్పినా నేను ఐ డెంట్ లూజ్ హోప్. నో ఎన్నెన్ని సాక్ష్యాలు విన్నాం. దేవుడు హాస్పిటల్ బెడ్ మీద దగ్గరికి వచ్చి హీ టచ్డ్ మెనీ సిక్ పీపుల్ అండ్ దే ఆర్ స్టిల్ అలైవ్ టుడే. అవి ఎన్ని సాక్ష్యాలు విన్నాను. ఒక్కటే ప్రే చేస్తాను, దేవా ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్. ఆ బ్లైండ్ మెన్, దేవా ఇఫ్ యు ఆర్ విల్లింగ్ యూ క్యాన్ డూ ఇట్ అని అన్నప్పుడు గాడ్ సెడ్ ఐ యామ్ విల్లింగ్ అన్నాడు దేవుడు, జీసస్ అన్నారు. సో అదే ప్రార్థన, దేవా ఇఫ్ యు ఆర్ విల్లింగ్ యూ క్యాన్ హీల్. ఇప్పుడే జస్ట్ ఒక్క సెకండ్లో, జస్ట్ 1 touch, 1 word is enough. ఒక్క మాట చాలు. ఎవ్రీ సింగిల్ డే ఐ యూస్ టు ప్రే ఇదే ప్రార్థన. ఇంకా వేరే ప్రార్థన చేయడానికి కూడా నాకు ఇలా కూర్చొని డాడీ బెడ్ పక్కన ఏడుస్తానే ఉండేదాన్ని. డాడీ లేచి, పిచ్చిదానివా నువ్వేమన్నా, ఎందుకు ఏడుస్తున్నావు, దేవుడు లేడా నీకు, విశ్వాసం లేదా నీకు, ఎందుకు ఏడుస్తున్నావు అని డాడీ అలాగా అనేవాళ్ళు. నాకు కండిషన్ ఏంటో నాకు డాక్టర్స్ ప్రతిరోజు అడిగేదాన్ని, డాక్టర్ గారు కండిషన్ ఏంటంటే, నీకు తెలుసు కదా చెప్పలేము, ఏ టైంలో ఏమవుతుందో చెప్పలేమని. సో లాస్ట్ వరకు హీ ఫాట్ వెరీ వెల్. ఆ లాస్ట్ డే 2 days ఉంది అనగా డాడీ ఒకరోజు, ఆ రోజే మళ్ళీ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే 3 o'clockకి ఫోన్ చేసి నన్ను రమ్మన్నారు. 3 o'clockకి ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళాను. వెళ్తే ఇలా రా అన్నారు. ఇలా గట్టిగా హగ్ చేసుకొని, అప్పటికి మైండ్ స్టేబుల్గా లేదు. ఏంటి మైండ్గా నన్ను కూడా తిట్టేవాళ్ళు, ఎందుకు నన్ను తినను, నేను ఒకరోజు తాగమని బలవంత పెడుతున్నానని ఇలా తాగేష్టంగా ఇలా పడేశారు. బికాస్ హీ డోంట్ నో వాట్ హీస్ డూయింగ్. ఆ ఇరిటేషన్, ఆ ఫ్రస్ట్రేషన్ ఆ కోవిడ్ పేషెంట్స్కి చాలా ఉంటుంది. సో డాడీ ప్లీజ్ డాడీ బతిమాలి ఏడ్చి తాగేచ్చేదాన్ని, ఏడ్చి పెట్టేవాడిని. నా ఏడుపు చేసి డాడీ తాగేవాళ్ళు, తినేవాళ్ళు. సో ఇలా రా అనేవాళ్ళు. ఇలా గట్టిగా హగ్ చేసుకొని, నువ్వు చాలా బాగా చూసుకున్నావు, జాగ్రత్త అని కొన్ని మాటలు సేవ గురించి నాతో చెప్పారు. అప్పటి వరకు తన మైండ్ స్టేబుల్గా లేదు. సడన్గా ఒక స్పృహ వచ్చినట్టు, ఇలాగా ఎవరో నిద్ర నుంచి లేపినట్టు లెగిసి నాతో ఇవన్నీ చెప్పి, ఇంకా నేను వెళ్తాను, జాగ్రత్త, గాడ్ బ్లెస్ యూ అని అంటే, ఇంకా నేను డాడీ అలా అనకండి, డోంట్ సే దాట్, అలా మాట్లాడొద్దు డాడీ, మీకేం కాదు, మన ఇంటికి వెళ్తాం డాడీ, మాట్లాడొద్దు అని అన్నాను. సో అప్పుడు నాకు ఫస్ట్ నుంచే తెలుసు కాబట్టి నేను ఏం చేసేదానంటే, మమ్మీతో డాడీకి టైం స్పెండ్ చేయాలి, చెల్లితో డాడీ టైం స్పెండ్ చేయాలి, నాతో డాడీ టైం స్పెండ్ చేయాలి. అప్పటికి నా పెళ్ళి ఫిక్స్ అయింది. సో పెళ్ళి ఫిక్స్ అయితే తనతో డాడీ టైం స్పెండ్ చేయాలి అని నేను ఫోన్ చేసి అందరికీ, జోనిత్కి, వాళ్ళకి మాట్లాడించేదాన్ని. మమ్మీ బెడ్ మీద నుంచి తీసుకొచ్చి, యాక్చువల్లీ మమ్మీకి డాడీ బెడ్ పక్కనే బెడ్ ఇచ్చారు, కానీ వద్దు అని వేరే ఆపోజిట్ ఐసీయూలోకి మమ్మీని షిఫ్ట్ చేయించారు. ఎందుకంటే డాడీకి మిడ్నైట్ ఫిట్స్ వచ్చి బెడ్ మీద నుంచి పడిపోయి చాలా ఎన్ని ఫేస్ చేశానో ఓన్లీ గాడ్ నోస్.
ఎంత బాధను అనుభవించారో డాడీ చనిపోయే ముందు నాకు డాడీకి దేవుడికి మాత్రమే తెలుసు. ఎవరికి ఇప్పటి వరకు నేను చెప్పను కూడా చెప్పలా. సో చాలా హీ ఫాట్ లిటరలీ చాలా. సో ఆ టైంలో మా టు బీ హస్బెండ్కి, అంటే నా ప్రెసెంట్ నా హస్బెండ్కి నేను ఫోన్ చేసి, మేము 3-4 వరకు నేను పడుకోలేదు, తను పడుకోలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు పడుకోలేదు. నేను మెలకుగా ఉన్నానని వాళ్ళందరూ మెలకుగా ఉన్నారు. సో తను ఫోన్ చేసి మాట్లాడమంటే తను డాడీ మీకేం కాదు డాడీ, వీల్ గో హోమ్ డాడ్ అని తను మాట్లాడుతుంటే, ఫెలిక్స్ నాన్న జాగ్రత్త, గాడ్ బ్లెస్ యూ. అప్పుడు డాడీ జూన్లో పెళ్లి చేద్దామని ఫిక్స్ చేశారనమాట. సో గాడ్ బ్లెస్ యూ అని తనతో ఒక 5 minutes మాట్లాడి, ఇంకా మాట్లాడలేను ఫ్యాని ఇంకా తీసేయాలంటే సర్లే ఇంకా 5 minutes మాట్లాడాక తీసేసా. దాని తర్వాత నెక్స్ట్ డే మమ్మీని తీసుకొచ్చి డాడీ దగ్గర కూర్చోబెట్టి డాడీతో కొంచెం టైం స్పెండ్ చేయించి జూనితో మాట్లాడించి, ఇంకా అలాగా నెక్స్ట్ డే పాపం కాన్స్టిపేషన్తో చాలా బాధపడ్డారు 1 week. సో దాని తర్వాత ఇంకా వీ నీడ్ టైం విత్ హిమ్, ఎందుకంటే టైం లేదు అని నేను ఇంకా ఎవరి మమ్మీకి అర్థమయ్యేది కాదు, చెల్లికి అర్థమయ్యేది కాదు, నాకు నా హస్బెండ్కి మాత్రమే. తను ఒక్కడికే చెప్పుకొని ఏడ్చేసారు. నా కండిషన్ చూసి నాకేమైపోతుందా అని తను అక్కడి నుంచి భయపడేవాడు. నా ఫ్యామిలీ కేరళలో వాళ్ళు భయపడేవాళ్ళు, ఏమైపోద్ది పిల్ల ఒక్కటి ఏం చేస్తుంది. ఎంత టెన్షన్ ఉండేదంటే కార్లో కూర్చొని స్టీరింగ్ మీద నా తలకేసుకొని ఇలా కొట్టుకునేదాన్ని. వై ఎందుకు దేవా మరీ ఇంత, ఎందుకు మరీ ఇంత అని డాడీ గురించి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కసారి దేర్ వాజ్ సైలెన్స్, నథింగ్ బట్ సైలెన్స్. ఒకరోజు నేను పీపీ కిట్ వేసుకొని వెళ్ళాను, వార్డ్లో తిరిగేసాను. సో కొన్నిసార్లు డాడీని హ్యాండిల్ చేయకుండా నా తల హెడ్ క్యాప్ వచ్చేసేది, నా మాస్క్ వచ్చేసేది. అలాంటి టైంలో కూడా నాకు భయం. తర్వాత 2 సార్లు ఎవ్రీ వీక్ టెస్ట్ చేయించుకునేదాన్ని. ఎవ్రీ వీక్ ఇట్స్ లైక్ గాడ్ కెప్ట్ అ బౌండరీ. కోవిడ్కి ఈ అమ్మాయికి రాదు, వార్డ్లో అంతమంది కోవిడ్ పేషెంట్స్, కోవిడ్ హాస్పిటల్లో అలా వెళ్ళిపోయి వాళ్ళేమో మీకు వస్తుందండి, మీకు వస్తుంది, మేము ఎలా చేయను అంటే, ఐ డోంట్ కేర్ అబౌట్ మై హెల్త్, మా డాడీకి కావాలి, నేను హీ నీడ్స్ మీ, ఐ హ్యావ్ టు గో అనేదాన్ని. సో గాడ్ కెప్ట్ అ బౌండరీ. ధైర్యాన్ని కూడా దేవుడే లిటరలీ గాడ్ వాజ్ లిటరలీ విత్ మీ. అవన్నీ భరించి ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఐ డోంట్ నో అవన్నీ అలాగా గడిచాయండి లిటరల్లీ. సో ఆ రోజు రాత్రి అలా గడిచింది. సో ఇంకా డాక్టర్ ఏమో నువ్వు ఇక్కడే ఉండు అనేసరికి ఆ నైట్ నుంచి ఇంకా అక్కడే ఉన్నాను. డాడీ ఈ ట్రైబల్ మినిస్ట్రీ గురించి, అక్కడ పాస్టర్స్ గురించి ఆ టైంలో కూడా ఇది అది అని చెప్తున్నారు నాకు. సో ఇంకా చూడు ఏంజల్స్ వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి, నేను వెళ్తాను. అలాగా 24 hours లైక్ మేము ఇంకా డాడీ కలుముసలు లేదు, డాడీ నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ అని డ్రగ్స్ ఇచ్చి అలాగా మెడికేషన్ ఇచ్చి అలాగా ఆపేవాన్. మేబీ అది కూడా గాడ్ యాక్సెప్టెడ్, ఎందుకంటే దాని తర్వాత రోజు జోని అప్పటి వరకు 15 days అయిపోయింది. సో ఆ రోజు చనిపోయే ముందు నేను వెళ్ళట్లేదు హాస్పిటల్ నుంచి, నేను వెళ్ళను ఇక్కడ నుంచి. ఎప్పుడు ఒకటి ఎక్స్పీరియన్స్ చేశాను నేను, ఆ డాడీ దగ్గర నుంచి వెళ్ళిన 1 గంటకి ఫోన్ వచ్చేది, మళ్ళీ పరిగెత్తేదాన్ని. అంటే నేను వెళ్ళే ప్రతిసారి ఏదో ఒకటి అయ్యేది డాడీకి. సో నేను డాడీ దగ్గర లేకపోతే ఏమైనా అయిపోతుంది అన్న ఒక భయం వచ్చేసింది. నేను వెళ్ళను, డాడీని వదిలి నేను వెళ్ళను అని ఒక 2 days అలాగే ఉండిపోయా. 2 days నేను బాత్రూమ్కి వెళ్ళలేదు, నేను ఏమి తినలేదు, ఏమి తాగలేదు. డాడీ చనిపోయే ముందు ఇలాగ అలా ఉన్నాను కదా, డాక్టర్ ఉన్నారు, నేనున్నాను, నేను టప్ అని కత్తిరి పడిపోయాను. డాడీ బెడ్ నన్ను చూసి డాడీకి భయం వేసినట్టుంది. ఆ టైంలో చాలా బ్యాడ్ కండిషన్కి వెళ్ళిపోయారు డాడీ. సో అప్పుడు డాక్టర్ ఉన్నారు కాబట్టి నన్ను లేపి కూర్చోబెట్టారు.
సో ఆ రోజు అంతా రాత్రి అంతా నిద్రపోలేదు కాబట్టి ఆ రోజు మార్నింగ్ ఫుల్గా నిద్రపోయారు. నిద్రపోయే ముందు తినలేదు కదా డాడీ, పాలు పట్టించిన అంటే పాలు గ్లాస్తో కూడా తీసుకోలేకపోతున్నారు. మాట రావట్లేదు. సిరంజ్తో పాలు తీసి నోట్లో అలాగ పోస్తే బాగున్నాయి, ఇంకా అవే అదే లాస్ట్ ఫుడ్ డాడీ తినింది. ఇంకా అవే అంటే ఒక గ్లాస్ పాలు తాగారు. నాకు ఇంకా పడుకోండి డాడీ అంటే పడుకున్నారు. నేను డాడీ బెడ్ మీద నుంచి పైకి వెళ్ళలేక కిందకి జారుతుంటే ఫ్లాట్ పెడుతుంటే పడుకోలేకపోతున్నారు. సో కొంచెం లేపి ఎలివేట్ చేసి పెట్టాము. డాడీ కాళ్ళు బయటకు వస్తున్నాయి. నేను ఇక్కడ కూర్చొని డాడీ కాళ్ళు నా ఒళ్ళో పెట్టుకొని కాళ్ళ మీద అలా 2 days నిద్రపోలేదు కదా, కాళ్ళ మీద నిద్రపోయే ఎవరో హాఫ్ అన్ అవర్ తర్వాత నన్ను లేపారు అన్నట్టు అనిపించింది. లేపితే సాట్స్ చూసా 80 ఉన్నాయి. ఫోన్లో కనీసం 80 ఉందని చూస్తే సడన్గా మళ్ళీ నేను చూస్తే 70, 60, 50, 40, 30, 12, 6 డాడీ 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 అని గట్టిగా కొట్టి ఇచ్చి వెనకాల గట్టిగా కొట్టి లెగండి డాడీ, మీకు ఏం కాదు. ఈవినింగ్ 5:30 అనుకుంటా. డాడీ మీకు ఏం కాదు లాస్ట్ డే May 20th. ఏం కాదు డాడీ, ఏం కాదు మీకు ఏం కాదు అని డాడీ డోంట్ లూజ్ హోప్, కళ్ళు తెరవండి అంటే ఇలాగ కొంచెం బ్రీత్ చేయండి అంటుంటే అలా బ్రీత్ తీసుకుంటుంటే 100 కూడా వెళ్ళింది ఆ టైంలో సాట్స్. మళ్ళీ నెక్స్ట్ మినిట్ 40, 30, 12, 6 సింగిల్ డిజిట్స్ వచ్చేసాయి. మళ్ళీ కొట్టి ఇంకా అలాగ ఒక 1.5 hours. ఇంకా ఆఖరికి 7:30కి డాడీ 7:30కి డాడీ చనిపోవడం జరిగింది. చనిపోక ముందు ఒక 8 hours ముందు మమ్మీ అప్పుడు డిశ్చార్జ్ అవుతుంది మార్నింగ్. సో మమ్మీని తీసుకొచ్చి డాడీ పక్కన కూర్చోబెట్టి మాట్లాడు మమ్మీ, డాడీతో కొంచెం టైం స్పెండ్ చేయండి, వచ్చేస్తారు కదా ఇంట్లో మాట్లాడతాను, నేను ఇంటికి తీసుకెళ్ళిపో అంటుంది మమ్మీ. నేను మమ్మీకి చెప్పలేను, ఎవరికి చెప్పలేను. మమ్మీ మాట్లాడు మమ్మీ, డాడీతో ఉండు మమ్మీ, కాసేపు టైం స్పెండ్ చేయ మమ్మీ. ఆ ఒక్కటే నా మనసులో ఒక్కదాన్ని అలాగా పెట్టుకొని కొంచెం టైం స్పెండ్ చేయ మమ్మీ, ప్లీజ్ మమ్మీ అని మమ్మీకి అర్థమయ్యేది కాదు ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇలా కూర్చోబెడుతుంది. అలాగ అందరితో మా ఫ్యామిలీతో మాట్లాడించి లాస్ట్లో ఇంకా 7:30కి డాడీ ఇంకా ఆ మాట కూడా నేను ఇప్పటి వరకు నా నోట్లో నుంచి రాలేదు. నేను అనలేను, డాడీ ఇక్కడే ఉన్నారు, డాడీ నాకు కావాలి ఎక్కండి డాడీ అని. ఐ లిటరల్లీ క్రైడ్. డాడీ పక్కన డాడీని జరిపి బెడ్ మీద ఎక్కి డాడీ పక్కన పడుకున్నాను. ఐ స్లెప్ట్. ఎందుకంటే ఐ న్యూ దాని తర్వాత డాడీ మీద తల పెట్టుకొని ఇంకెప్పుడు నేను పడుకోలేను. చెల్లి వచ్చింది, చెల్లిని కూడా జోని యూ నీడ్ టైం, you spend your time with dad. One day we won't have him. అప్పుడు మమ్మీ ఇంటికి వెళ్ళిపోతే అలాగా డాడీ షర్ట్ లేకుండా అలాగా మమ్మీ చూడలేదు ఈ కండిషన్లో అని డాడీకి బట్టలు వేసి లాస్ట్ డే డాడీకి మోషన్స్ అవుతూ ఉంటే ఎవ్వరు నో వన్ డాడీకి ఏం, బట్ ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ to clean my dad like he's my baby. సో ఓకే, నువ్వు అంటే డాడీ లేరు అనే వార్త నువ్వు ఎలా జీర్ణించుకోగలిగావు చెప్తే? My side of the story is slightly different because I was COVID positive కాబట్టి most of the time ఇంట్లోనే ఉన్నాను. ఫస్ట్ టైం గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చినప్పుడు కొద్దిసేపు డాడీతో ఉన్నాను చూసుకోవడానికి. తర్వాత అక్క ఇందాక చెప్పినట్టు ఇంకొక ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్క అప్పుడే ఇంటికి వెళ్ళి నేను వెళ్ళాను కదా. అప్పుడు ఆక్సిజన్ అయిపోయింది.
చాలామంది ద చర్చ్ మెంబర్స్ చాలా 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 హెల్ప్ చేశారు, మోర్ దెన్ ఎనీబడి. రిలేటివ్స్ హెల్ప్డ్, a few friends, a few, but church members, especially ఇద్దరు అన్నయ్యలు, జోషువా అన్నయ్య, రమేష్ అన్నయ్య, I want to name them here. అయితే సడన్గా ఈవినింగ్ 4 o'clock ఆ టైంకి ఆ రోజు అందరూ వెళ్ళిపోయారు వాళ్ళ ఇళ్ళకి. సడన్గా ఏంటి ఒక్కదాన్ని అయిపోయాను. నాతో పాటు సైలస్ ఉన్నాడు, హోమ్ బాయ్. సడన్గా తను పిలిచి, అక్క ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయాయి, ఆక్సిజన్ అయిపోయిందంట అని చెప్తే, ఆ హాస్పిటల్ వాళ్ళు ఆక్సిజన్ అయిపోయిందని చెప్పకుండా, అంటే వాళ్ళ మీదకి వస్తుందని చెప్పకుండా పక్కకు పిలిచి చెప్పలేము ఇంకా అనేసారు. దట్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ కదా, హీ వాజ్ ఓకే అప్పటి వరకు. సో ఐఎమ్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ హర్. షీఈస్ ద సన్ ఇన్ ద హౌస్ అనమాట. తన ప్లేస్లో నేను ఉంటే అట్లా క్విక్ డెసిషన్స్ తీసుకోగలిగేదాన్ని కాదు. ఐ కెన్ టెల్ యూ, God gave her the strength. I did not see what she went through, but I can imagine. I can tell you that he waited for me. నేను డాడీతో మాట్లాడడానికి భయపడేదాన్ని, ఎందుకంటే అంత గంభీరమైన మనిషి అలా హెల్ప్లెస్గా, డిపెండెంట్గా ఉండడం చూడలేకపోయాను. చాలా భయం వేసేది, అందుకని మాట్లాడేదాన్ని కాదు. మమ్మీతో అప్పుడప్పుడు మాట్లాడేదాన్ని, వీడియో కాల్ అప్పుడప్పుడు మమ్మీతో కూడా. ఆ హాస్పిటల్లో ఆ సౌండ్స్ అవి వినిపిస్తే ఐ వాజ్ ఆల్సో కోవిడ్ పాజిటివ్ కాబట్టి అప్పుడు చాలా చెస్ట్ పెయిన్ వచ్చేసి, చాలా టెన్షన్ వచ్చేసి చాలా భయపడేదాన్ని. అక్క ఇంటికి వచ్చి ఎప్పుడో ఒకసారి అర్ధరాత్రి 3 వచ్చేది, 2 గంటలు పడుకొని వెళ్ళిపోయేది. అక్క కూడా నా విషయంలో కూడా చాలా సెన్సిటైజ్ అయిపోయింది. పాప ప్లీజ్ నీ గురించి నువ్వు చూసుకో, ప్లీజ్ నేను మమ్మీ డాడీని చూసుకుంటున్నా, ఐ డోంట్ వాంట్ యూ ఆల్సో టు గెట్ ఇన్ టు ద హాస్పిటల్, ప్లీజ్ చూసుకో. ఏంటి అక్క ఇంత సెన్సిటైజ్ అయిపోయింది అని అనుకునేదాన్ని. బట్ దట్ డే, అప్పుడు దాకా నేను ఐ యూస్ టు ఫీల్ గిల్టీ. ఇంట్లో ఉంటున్నానే, ఇంట్లో ఉండాల్సి వస్తుంది, ఐఎమ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు సర్వ్ డాడ్ ఆర్ మామ్ ఇన్ సచ్ ఎ టఫ్ టైమ్ యాజ్ దిస్ అని. బట్ వాట్ ఐ డిడ్ వాజ్, అందరికీ అప్డేట్స్ ఇస్తూ ఉండేదాన్ని, యునో. So I used to be so surprised by the huge response, by the number of messages I used to get. ఇంతమంది ప్రేయర్ చేస్తున్నారు అని I used to be so comforted. అంతమంది కాల్స్ అండ్ మెసేజెస్ అండ్ విజిట్స్ వల్ల. అయితే అక్కతో నేను కొన్నిసార్లు అన్నాను, నేను రానా అక్క, ఐ వాంట్ టు కమ్ అని. ఐ వాజ్ విత్ ద క్యాన్యులా. సో నేను పేషెంట్ అని అర్థమవుతుంది. యూ కెనాట్ బీ అడ్మిటెడ్ ఇన్సైడ్, అట్లాగా పర్మిటెడ్ ఇన్సైడ్. అయితే ఐ డోంట్ నో వై ఐ గాట్ దట్ థాట్. ఆ రోజు డాడీ ముందు రోజు చాలా కష్టపడ్డారు కదా, అక్క చాలా మరీ టూ మచ్ అలసిపోయింది. అక్క కెనాట్ హ్యాండిల్ ఇట్ ఫిజికలీ, ఎమోషనలీ షీ కెనాట్ హ్యాండిల్ ఇట్ ఎనీమోర్ అని నాకు అనిపించి, ఐ ఆస్డ్ మమ్మీ, అప్పటికి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. ఐ ఆస్డ్ హర్, షుడ్ ఐ గో, ఐ వాంట్ గో అని. వెళ్ళమనింది. ఐ వాజ్ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్డ్, ఏంటి అక్క రమ్మంటుంది అని. అక్క రమ్మడం ఏంటి, ఇప్పుడు దాకా నో అనింది కదా, ఓకే వెళ్దాము అంటే అంత అలసిపోయింది అనమాట అని అనుకున్నా. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ టు సీ డాడ్ అట్లీస్ట్ టాకింగ్. నేను వెళ్ళేసరికి అక్క స్వరం వినిపిస్తుంది, డాడీ ప్లీజ్ డాడీ అని. ఐసీయూ రూమ్లో ఇక్కడ కార్నర్లో డాడీ బెడ్. ఏంటి అని పరిగెత్తుకుంటూ వెళ్ళాను. గట్టిగా కొడుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏంటి అంటే, వన్ ఆఫ్ ద పీపుల్ హూ వాలంటీర్ టు హెల్ప్ వెనకాల వీప్ మీద చాలా గట్టి కొడుతున్నారు అనమాట. అంటే ఫర్ ద లంగ్స్ టు ఫీల్ ఫ్రీ అండ్ కొంచెం బ్రీదింగ్ ఈజీగా ఉండడానికి, ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి ఇట్లా వెనకాల కొడతారు కదా, ఫిజియోథెరపీ. అక్క ఏంటి అన్న అర్థం కాలేదు నాకు సడన్గా. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ టు సీ దట్. ఆయన నాకు అక్క చెప్పలేదు.
అంతకు ముందు బాగున్నప్పుడు కూడా నాకు చెప్పలేదు అక్క, బికాజ్ మళ్ళీ నేను టెన్షన్ పడతానని చెప్పలేదు. తనకి తనే పాపం చాలా కష్టపడింది. హీ వెయిటెడ్ ఫర్ మీ, దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఎందుకంటే అక్క చెప్తున్నట్టు చాలాసార్లు గుడ్ బై చెప్పారు ఇన్ మెనీ వేస్ టు అక్క. నేను ద లాస్ట్ టైమ్ ఐ స్పోక్ విత్ డాడ్ వాజ్ 4 days ago, video call లో 1 minute. I said, hi dad, hi, how are you? And I'm good. I miss you, but I'll see you soon, so it's okay Anna. Yes, I'll see you soon, God bless you. That's all he said. Good night. So నేను వెళ్ళేసరికి ఆయన పరిస్థితి, ఆయన మాటలేదు, కళ్ళు మూసుకొని ఉన్నారు. హీ వాజ్ ట్రైంగ్ టు బ్రీత్. అయితే నేను ఇట్లా వెళ్ళిన వెంటనే డాడీ ఇట్లా మొహం మీద ఇట్లా చేపెట్టి, డాడీ నేను వచ్చాను జోనీని, ప్లీజ్ ఐ వాంట్ యూ టు బ్రీత్ ప్లీజ్, ఇదే అరిచా ఒక more than 1 hour. అంటే he gathered all the energy to breathe just because I was asking him to. No? ఆయన చనిపోయిన ఆ క్షణం మాకు తెలియలేదు, బికాజ్ వెంటిలేటర్ మీద ఆర్టిఫిషియల్ బ్రీతింగ్ ఉంటుంది. మాకు తెలియలేదు. డాక్టర్ ఆంటీ చెప్పండి ఆంటీ ప్లీజ్ ఆంటీ, అక్కేమో నో హీస్ నాట్ డెడ్, వై ఆర్ యూ క్రైయింగ్, హీస్ నాట్ డెడ్, హీస్ బ్రీతింగ్ అంటుంది. ఆంటీ ఏమో ఆవిడ ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పలేకపోతున్నారు డాక్టర్ గారు. ఆంటీ ప్లీజ్, ఫర్ 5 long minutes I asked her, ప్లీజ్ ఆంటీ టెల్ మీ వాట్స్ గోయింగ్ ఆన్, ప్లీజ్ పర్వాలేదు చెప్పండి అండి, నీకు అర్థమవుతుంది కదమ్మా అది వెంటిలేటర్ బ్రీతింగ్ అన్నారు. నో ఆంటీ నాకు అర్థం కావట్లేదు, ప్లీజ్ జస్ట్ సే ఇట్ అంటున్నాను. తర్వాత మా చర్చ్ మెంబర్ ఒక అక్క ఉంటే I asked her, then she said, ఒక 2 minutes తను చెప్పలేకపోయింది. then she said, డాడీ మనతో లేరమ్మా అని. our whole world collapsed, కాదేశ్. ఆ క్షణంలో ధైర్యం చూపించే అంత స్ట్రాంగ్ అయితే కాదు మేము, కానీ చూపించాము. బికాజ్ ఇట్ వాజ్ డెఫినెట్లీ గాడ్స్ షియర్ గ్రేస్. He provided the strength. I had to go and tell her because she was still hoping. No, అక్క ఏసీ దగ్గరికి వెళ్ళిపోయారు డాడీ అని. షీ వాస్ లైక్ నో వాట్. మేమిద్దరం కలిసి అనుకున్న ఫస్ట్ మాట, దిస్ ఇస్ ద లార్డ్స్ విల్, ఐ హావ్ నో అథారిటీ టు క్వశ్చన్ హిస్ విల్, లెట్ us submit to his will. ఓకే. అంకుల్ చనిపోయిన కొద్ది రోజులకే ఫ్యాన్ యొక్క మ్యారేజ్ కూడా పెట్టుకున్నారు కదా, సో ఇది అంకుల్ అరేంజ్ చేసిన మ్యారేజ్ అయినా? సో అవును, డాడీ అనుకున్నారు జూన్లో పెళ్లి చేయాలని. a lot of people still don't understand why అనేది. it's okay, but we had to do it, we did it. దైవజనులు కూడా కొంతమంది, most of them actually understood. ఇది కొంచెం ప్రత్యేకమైనది, ఎక్స్క్లూజివ్ అన్నిట్లా కాదు, కొన్ని పరిస్థితులు ఇట్లా చేయాల్సి వస్తుంది అని most of them understood, but some of them did not understand, but it's okay, ఎందుకంటే అందరూ ఒకేలా ఆలోచించారు. ఇట్ వాజ్ అ రష్ అని మేము కూడా అనుకున్నాం ఫస్ట్లో, బట్ now I can strongly say it was not a rush. It was definitely the right time, because nobody knows the amount of comfort that our family got because of this wedding. Nobody knows. People can only imagine. కానీ ఎవరికి తెలియదు ఎంత ఆదరణ దొరికిందో, మాకు ఎంత ఆదరణ అవసరమైందో ఈ వివాహం ద్వారా మాకు దొరికింది. నిజంగా దేవుడు ఇచ్చాడు. సో I can strongly say that it is his will and timing and arrangement, as I said in the wedding. So praising God for Akka's wedding. సో డాడీ కోరుకున్న టైంలో, కోరుకున్న వెన్యూలో జరిగింది. డాడీ ఇలా అయిన తర్వాత 3-4 daysకి మమ్మీకి బాగాలేదు. అప్పటి వరకు బాగానే ఉందనుకున్నాము, బాగాలేదు. ఆ రోజంతా నిద్రపోలేదు, ప్రోన్ పొజిషన్లో పడుకున్న, సాట్స్ పడిపోతున్నాయి. ఇంకా అంటే ఎక్కువ కాదు కానీ కొంచెం, ఎందుకు అని ఒక సిటీ స్కాన్ తీయించాం. తీస్తే 70% ఆఫ్ ద లంగ్స్ డ్యామేజ్ అయిపోయినాయి అంటే. సో డాడీకి ఇలా అయిన తర్వాత నాకు
ఈ హాస్పిటల్స్ మీద. నేను చూసిన అంటే ట్రామా ఉంటుంది కదా, సో ఈ హాస్పిటల్స్, ఈ డాక్టర్స్ మీద నాకు అంత నమ్మకం లేదు. సో వెల్లూరులో ఒక డాక్టర్, న్యూరో సర్జన్. సో యాక్చువల్లీ హీ ఈజ్ మై డాక్టర్ అనమాట. సో ఆయనకి డాడీ చనిపోయిన తర్వాత ఫోన్ చేస్తే హీ జస్ట్ టోల్డ్ వన్ థింగ్, డాడీ నేను చాలా క్లోజ్, ఐ షుడ్ మేక్ షూర్ దట్ యూ 3 ఆర్ ఓకే, ఇదే అన్నారు ఆయన. సో ఎందుకు నాకు చెప్పలేదు, నాకు వెంటనే ఫోన్ చేయి అని అంటే మమ్మీకి లైన్ వెంటనే నేను ఇక్కడ ఎవ్వరికి ఐ డోంట్ వాంట్ టు ఫోన్ చేశాను, సార్ ఇలాగా అని చెప్తాను, నువ్వు అర్జెంటుగా మమ్మీని హాస్పిటల్ తీసుకెళ్ళు అంటే నేను వెల్లూరు తీసుకొచ్చేస్తాను అన్నా. నో వెల్లూరు తీసుకురావడానికి లేదు, ఎందుకంటే తన మధ్యలో ఏమన్నా అవ్వచ్చు, సిట్యుయేషన్ చాలా డేంజరస్గా ఉంది, ఏమైనా అయిపోవచ్చు, యూ కెన్ లూజ్ యువర్ మదర్ ఆల్సో అని అన్నారు. సో ఇక్కడ సార్ ఇక్కడ కండిషన్ ఇలా ఉంది అని నేను చెప్పినప్పుడు ఆయన ఫ్రెండ్ గుంటూరులో ఉంటే ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళు, నా ఫ్రెండ్, నేను మాట్లాడతాను, నేను ఇక్కడ నుంచి నేను మానిటర్ చేస్తాను, నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటాను అని అన్నప్పుడు ఆ అర్ధరాత్రి మమ్మీని గుంటూరు షిఫ్ట్ చేసాం. ఎలాంటి కండిషన్ అంటే మమ్మీ ఇంకా బతకదు, మమ్మీ కూడా ఉండదు అని డాక్టర్ సాడ్ సిట్యుయేషన్ చెప్తే జాయిన్ చేసేటప్పుడు కూడా మాతో సంతకం పెట్టించుకున్నారు, మమ్మీకి ఏమన్నా అయినా మాది రెస్పాన్సిబిలిటీ అని. అంతకుముందు అలా అవ్వాల, కానీ అప్పుడు డాక్టర్ మమ్మల్ని పిలిచి ఎక్స్ప్లెయిన్ చేసి అలా సైన్ పెట్టించుకున్నారు. అప్పుడు సో మా ఇన్లాస్ డాడీకి బాగాలేనప్పుడే పెళ్ళి గురించి తొందరగా చేద్దాం అనుకున్నారు. సో అందరు ఎక్స్పెక్టేషన్ ఏంటి, డాడీ తొందరగా వచ్చేస్తారు చేసేద్దామని. సో డాడీ వచ్చిన వెంటనే జూన్లో పెళ్లి చేసేద్దామని అందరు డిసైడ్ అయిపోయారు. హాస్పిటల్లో ఉన్నప్పుడే జూన్లో పెళ్ళి అని డిసైడ్ అయిపోతే మమ్మీ హాస్పిటల్ నుంచే ప్లానింగ్ స్టార్ట్ చేసింది. డాడీకి చెప్తే వెరీ గుడ్, డాడీ ఎప్పుడు జూన్లో పెళ్ళి ఇది ఒక్క మాటే డాడీది. సో ఇలా అయితే ఇంకా మా ఇన్లాస్ ఫోన్ చేసి మమ్మీ అయినా ఉండాలి కదా, మమ్మీ కూడా లేకపోతే వద్దు అని మమ్మీ కోసం మా కోసం ఆలోచించి పెళ్ళి చేయాలి అని వాళ్ళు డిసైడ్ చేసి మమ్మీతో మాట్లాడి వాళ్ళిద్దరూ కలిసి ఇన్లాస్ పేరెంట్స్, ఇద్దరు వైపుల పేరెంట్స్ కలిసి ఈ డెసిషన్ తీసుకున్నారు. సో చాలామంది యాక్చువల్లీ నాతో మాట్లాడారు కాబట్టి నేను కన్వే చేయాల్సి వచ్చింది. చాలామంది దాన్ని కూడా నెగిటివ్గా తీసుకున్నారు, బట్ ఐ డోంట్ మైండ్, బికాజ్ ఆ కండిషన్లో ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుంది. సో ఆడపిల్లగా ఎన్నో ఆశలు, ఎన్నో ఇలా చేసుకోవాలి పెళ్ళి, ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి అని నాకు ఉన్నాయి. కానీ ఇవన్నీ మెటీరియలిస్టిక్ థింగ్స్ నాకు మా మమ్మీ నా పెళ్ళికి ఉంటే చాలు అన్న అదొక్కటి జరిగింది. సో మమ్మీ డిసైడెడ్ పెళ్ళి June 1st జరుగుతుందని, ఎందుకంటే మేలో డాడీ చనిపోయారు, మేలో వద్దు, June 1 డాడీ కూడా జూన్ అన్నారు కదా, జూన్లో చేసుకుందాం. సో అలా డిసైడ్ చేశారు. మమ్మీ ప్రేయర్ చేసుకొని ఆ డెసిషన్ చెప్పింది. నెక్స్ట్ డే నేను రూమ్లోకి వెళ్ళగానే, సో ఈసారికి నేను అంత ఎక్కువ తీసుకోలేకపోయేదాన్ని, ఎందుకంటే నేను చాలా మెంటలీ, ఫిజికలీ మోర్ దెన్ ఎగ్జాస్టెడ్ కంటే ఇంకా వేరే వర్డ్ ఏమైనా ఉంటే కూడా అది వర్డ్ వాడచ్చు. సో అప్పటికి జోనీ హీల్ అయిపోయింది కాబట్టి నైట్ అంతా ఒకళ్ళు ఉంటే మార్నింగ్ అంతా ఒకళ్ళు ఉంటే, సో నేను ఐ డోంట్ రిమెంబర్ మార్నింగ్ నైట్. సో నేను బెడ్రూమ్లోకి రాగానే మమ్మీ మాస్క్ లేకుండా కూర్చుంది. మమ్మీ మాస్క్ ఏది మమ్మీ అని. మేబీ దిస్ ఈస్ ద 3rd డే అనుకుంటా హాస్పిటల్లో. ఓకే, మాస్క్ ఏది మమ్మీ అంటే శాట్స్ అన్ని చూపించింది ఇలాగా 98, 99. ఏమైంది అంటే డాక్టర్ వచ్చారు తీసేయమన్నారు
అదొకటే చెప్పింది, ఇంకేం చెప్పలా. డాక్టర్ వచ్చారు, తీసేయమన్నారు. అదేంటి మమ్మీ, ఎలా అయింది మమ్మీ? సో నేను లేనప్పుడు ఏం జరిగిందంటే సడన్గా డాక్టర్ వచ్చారు. శాట్స్ బాగున్నాయి, మీకు ఎందుకు ఆక్సిజన్, తీసేయండి, తీసేసి 1 గంట ఉండండి అన్నారంట. 1 గంట ఉండగా అదే స్టేబుల్గా ఉంది. ఇంకో గంట చూసారు, ఇంకో గంట షీ స్టేబుల్, శాట్స్ మెయింటైన్ అవుతున్నాయి. సో రోజంతా అలాగే ఉన్నారు. సో మేము అనుకున్నాం ఈ పెళ్ళి డిసైడ్ చేశారు, షీఈస్ హీలింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ అని మేము చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాం. అండ్ పెళ్ళి ఫిక్స్ చేసి 4 డేస్లో పెళ్ళి అంత పర్ఫెక్ట్గా ఎక్కడైనా చూసావా కాదేశ్, నువ్వు చెప్పు. జస్ట్ 4 డేస్లో ప్రిపరేషన్స్ జరిగినాయి. సో మమ్మీ డాడీకి నచ్చిన వెన్యూ, సో అంత ఎలా అంటే దేవుడు అంత మన కోసం సమకూర్చి జరిగింది అంటారు చూసారా. దేవుడు ఒక్కొక్కటి విల్ యూ బిలీవ్, నా డ్రెస్ని 1 నిమిషంలో నేను సెలెక్ట్ కొనుక్కున్నా అంటే 1 నిమిషం కూడా పట్టలేదేమో, బిల్లింగ్కి పట్టు ఉంటుందేమో 1 నిమిషం. నిజం, ఇట్ ఈస్ ట్రూ. సో ఎవ్రీ సింగిల్ థింగ్ దేవుడు అలా జరిగించాడు. సో దాంతోపాటు మమ్మీ 4 డేస్లో ఇంటికి వచ్చేసింది. అందరూ ఎవ్రీబడి ఆర్ లైక్ షాక్, ఏంటి దేవుడు అలాగా మమ్మీని షీ స్టార్టెడ్ హీలింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. సో దేవుడు అన్నిటి నుంచి లైక్ అందుకు అలాగా పెళ్ళి 4 డేస్లో మేము పెళ్లి చేసుకున్నాం. ఓకే, ప్రజెంట్ ఆంటీ యొక్క హెల్త్ ఏ విధంగా ఉంది? షీఈ్ రికవరింగ్. రెస్ట్ అన్నారు డాక్టర్స్. 3 months రెస్ట్ అన్నారు. బట్ షీఈ్ ఏబుల్ టు డూ లిటిల్ వర్క్స్. హ్యాపీగా అంటే బికాజ్ హార్ట్ ప్రాబ్లం రావడం వల్ల షీ వాజ్ నాట్ ఏబుల్ టు గ్రీవ్ కంప్లీట్లీ అబౌట్ ద లాస్. పూర్తిగా ఒకేసారిగా ఏడ్చేసుకోలేదు. ఇప్పుడు ఇంకా ఒక్కసారి కూడా తను ఈ లాస్ని బట్టి బర్స్ట్ అవుట్ అవ్వలేదు. ఎందుకంటే మేము ఆపేస్తున్నాం, మమ్మీ హార్ట్ రేట్ పెరగకూడదు అన్నారు, ఆల్రెడీ ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చింది అని. దట్ ఐ రియలీ వాంట్ హర్ టు కంప్లీట్లీ burst out, open. I want her to have that time, but prastutaniki because her heart rate shouldn't go up, tanu paapam దిగమింగుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మేము ముగ్గురం ఒకరి కోసం ఒకళ్ళం అలా స్ట్రాంగ్గా ఉంటున్నాము. బట్ వన్ థింగ్ that our whole family is very 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 grateful of is for the prayers. ఇంత కాన్స్టెంట్గా the people who are still praying, they have not given up on us. ఇన్ని రోజులు చేసాము కదా అనో, లేకపోతే they haven't got tired of praying for us, for the family. We are forever grateful for all of them. That is the reason we are still smiling. The joy inside has not faded away. That is the reason that the Lord, that is the reason that we are still strong. We are strongly standing. దేవుని కృప, ఆయన ఆదరణ. ఓకే, అండ్ ఈ మినిస్ట్రీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు మీ ఇద్దరు? యాక్చువల్లీ ఇద్దరం ఆడపిల్లలం. చాలామంది ఎలా చేస్తారు, ఆపేస్తారు, చేయలేరు అని చాలా చాలా మాట్లాడచ్చు. సో కానీ డాడీ మమ్మల్ని ముందే ఎందుకు ప్రిపేర్ చేశారు, అది ఇట్ షుడెంట్ గో వేస్ట్, డెఫినెట్లీ షుడెంట్ గో వేస్ట్. సో చిన్నప్పుడు మా ఇద్దరికి కూడా గాడ్ గేవ్ అ విజన్ దట్ వీ షుడ్ బికమ్ మిషనరీ డాక్టర్స్. సో మేము కూడా సేవ, ఆ భారం, అదే భారం మాకు కూడా దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇద్దరం కలిసి లైక్ వీ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ఫస్ట్ దేవుడి కోసం, దాని తర్వాత డాడీ కోసం. డాడీ ఏమేం ప్లాన్స్ చేసుకున్నారో, చేశారో, ఎవ్రీ సింగిల్ థింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ అండ్ హోలీ స్పిరిట్
వీ విల్ డెఫినెట్లీ టేక్ దిస్ ఫార్వర్డ్. ఏది కూడా మధ్యలో ఆపకుండా గాడ్ విల్, ఇప్పటి వరకు నమ్మకంగా ఉన్నాడు దేవుడు, దేవుడే తీసుకున్నాడు. హీ విల్ హ్యావ్ ప్లాన్స్. ఈ సంవత్సరం దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ, ప్లాన్స్ ఫర్ గుడ్, నాట్ టు హార్మ్ యూ. దాంట్లో నాకు ఎప్పుడు చదువుతున్నా నాట్ టు హార్మ్ యూ అని దేవుడు ఎందుకు చెప్తాడు, వై విల్ గాడ్ హార్మ్ అస్ అనిపిస్తూ ఉంటుంది. సో ఈ టైంలో అర్థమైంది, ఇలాగ తీసుకున్నప్పుడు కూడా దిస్ ఇస్ నాట్ టు హార్మ్ యూ, ఇట్ ఈస్ ఫర్ యువర్ గుడ్ అని దేవుడు చెప్తున్నాడు. హీ హ్యాస్ ప్లాన్స్ ఫర్ మీ అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి హీ డెఫినెట్లీ హ్యాస్ ప్లాన్స్. సో వీ టుగెదర్ విల్ కాదు, we together submitted to God already. So as dad wanted, నేను అడ్మినిస్ట్రేషన్ చిల్డ్రన్ హోమ్, చెల్లి ఏమో ఫీల్డ్ వర్క్, టెక్నికల్ వర్క్. సో we divided our work like that. So we'll do it. సో హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. సో ఫైనల్గా మా యొక్క బ్యూటిఫుల్ హార్ట్స్ ప్రేక్షకులకు మీ యొక్క గ్రీటింగ్స్ని తెలియజేయండి. సో ఇద్దరు కూడా చెప్తే బాగుంటుందని నేను ఇష్టపడుతున్నాను ఫైనల్గా. సో హౌ యూ ఫీల్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మీ యొక్క హ్యాపీనెస్ని షేర్ చేసుకో. థ్యాంక్ యూ కాదేష్. కెమెరా వైపు చూడండి ఇద్దరు. సో నేను గ్రీటింగ్స్ అన్నారు, ఐ జస్ట్ వాంట్ టు షేర్ అ లిటిల్, give you a glimpse of my testimony. So it's like God, దేవుడు నన్ను చాలా రకాలైన ఎక్స్పీరియన్సెస్ కూడా తీసుకెళ్ళాడు. సో ఈ ఇయర్ దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యం ఈజ్ మై హస్బెండ్. సో అంతా చెప్పను, జస్ట్ అ గ్లిమ్స్. సో జనరల్గా అందరూ ఒక ఏజ్ రాగానే పేరెంట్స్ పెళ్లి చేయాలి అని చూస్తూ ఉంటారు, సంబంధాలు ఎత్తుకుతూ ఉంటారు. సో నేను 2020లో వేరే కంట్రీ వెళ్ళి ఐ వాంటెడ్ టు గో సమ్వేర్ అబ్రాడ్ అనుకున్నాం. కోవిడ్ వచ్చింది. సో ఆల్ 2020 ఫ్రమ్ మార్చ్ 2020లో మార్చ్ నుంచి ఫిబ్రవరి వరకు ఐ వాజ్ ప్రేయింగ్, గాడ్ షో మీ అ వే దేవా. ఎందుకంటే దేవుడు చూపించిన మార్గంలో వెళ్తేనే వీ విల్ డెఫినెట్లీ హ్యావ్ సక్సెస్. దేవుడు మార్గం తప్పాము అంటే వెళ్ళిపోయినట్టే, ఎక్కడికో మళ్ళీ వెనక్కి తిరిగి ఆ మార్గంలోకి రావాలి. సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్ పాత్. ఐ వాజ్ ప్రేయింగ్ ఎవ్రీ డే కూర్చొని ఐ యూస్ టు ప్రే. ఫస్ట్ దేవుడు గాడ్ గేవ్ మీ వాగ్దానం, ఐజియా 43, దాంట్లో ఫస్ట్ వర్స్లో ఐ కాల్డ్ యూ బై యువర్ నేమ్ అండ్ యూ ఆర్ మైన్ అంటాడు. దాని తర్వాత ఐ లవ్ యూ అని లిటరలీ ఐ లవ్ యూ అంటాడు. ఐఎమ్ డూయింగ్ అ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్ అంటాడు. సో ఆ చాప్టర్ అంతా కొన్ని వర్సెస్ అంటే ఐ విల్ మేక్ అ వే ఇన్ ద డెసర్ట్, రివర్ ఇన్ ద డెసర్ట్ అని. సో ఆ డెసర్ట్లో రివర్ చేస్తారు. డెసర్ట్లో ఉన్న జాకల్స్, మాన్స్టర్స్, వాటికి దే విల్ ఆల్సో ప్రైజ్ మీ ఫర్ ద వాటర్. సో దేవుడు నాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ని బట్టి ఎనీమీస్ ఆల్సో విల్ ప్రైజ్ గాడ్. సో ఏంటి అని చాలా ఇస్తున్నాడు దేవుడు అనుకున్నా. దాని తర్వాత ఐజియా 43 అయిపోయింది. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి. సామ్స్ 16:11 ఐ విల్ షో యూ ద పాత్ ఆఫ్ లైఫ్, ఇన్ దై ప్రెసెన్స్ దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్, ఇన్ యువర్ రైట్ హ్యాండ్ దెర్ ఆర్ ప్లెజర్స్ ఫర్ ఎవర్ మోర్. అది దేవా ఏంటి దేవుడు, ఐ విల్ షో యూ ద పాత్ ఆఫ్ లైఫ్. ఓకే, యు ఆర్ షోయింగ్ మీ ద పాత్ ఆఫ్ లైఫ్. నవంబర్లో ప్రేయర్ చేసుకున్నా. ఐ హ్యాడ్ 5 ఆప్షన్స్. యూఎస్ వెళ్ళాలి, కెనడా వెళ్ళాలి, వేరే పెద్ద హాస్పిటల్లో జాబ్ వచ్చింది, పని చేయాలి. దాని తర్వాత ఛత్తీస్గఢ్లో జాబ్ వచ్చింది, మిషన్ హాస్పిటల్లో పని చేయాలి, ఇంకొకటి పెళ్లి చేసుకోవాలి. ఈ ఐదు ఆప్షన్స్ నాకు ఎదురుకుండా పెట్టుకున్నా. 5 ఆప్షన్స్ పెట్టుకుని దేవా ప్రేయర్ చేస్తున్న ప్రేయర్ ఒక్కటి. నేను ఒక వాక్యం వింటున్నప్పుడు గాడ్ టాక్ టు మీ. ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు నువ్వు ఎవరి కోసం చదివావు? నా కోసమే చదువుకుంటాను.
మరి ఈ నువ్వు తింటున్నావు, ఎవరి కోసం తింటున్నావు, నువ్వు ప్రతి పని నువ్వు చేసే ప్రతి పని ఎవరి కోసం అని. ఆబ్వియస్లీ నా కోసమే. అందరూ ఎవరి కోసం వాళ్ళు చేసుకుంటారు కదా. ఎందుకు చదువుకుంటారు? జాబ్ తెచ్చుకొని డబ్బులు సంపాదించుకొని దాంతో ఎవరు చేయాలనుకుంటారు. సో దేవుడు అన్నాడు, డూ సంథింగ్ ఫర్ మీ, ఇది నా కోసమే అని డూ సంథింగ్ ఫర్ మీ అన్నాడు సీరియస్గా. సో నేను ఆ 5 ఆప్షన్స్లో చూసుకున్నా. కెనడా వెళ్ళడం నా కోసమే కదా, యూఎస్ వెళ్ళడం నా కోసమే కదా, వేరే మంచి జాబ్ చేయడం నా కోసమే. సో మిషన్ హాస్పిటల్ 100 సంవత్సరాల మిషన్ హాస్పిటల్లో, ఫెసిలిటీస్ లేని హాస్పిటల్లో, పేమెంట్ సరిగ్గా ఉండని ప్లేస్లో వెళ్ళి వాళ్ళకి మనస్ఫూర్తిగా సర్వీస్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. సో గాడ్ షోడ్ మీ దట్ చంపా, అక్కడికి వెళ్ళు, ఛత్తీస్గఢ్ వెళ్ళు. సో నాకు కన్ఫర్మ్ అయింది. సో నేను అదే అనుకున్నా, ఐ విల్ షో యూ ద పాత్ ఆఫ్ లైఫ్ అన్నాడు దేవుడు అనుకున్నా. యా, గాడ్ షోడ్ మీ. నా మెంటర్స్, నా పేరెంట్స్ అందరూ ఓకే, వీ హ్యావ్ పీస్, గో అన్నప్పుడు ఐ వెంట్, ఐ వాజ్ హ్యాపీ. సో ఇలాగ దేవుడు చెప్పిన మార్గంలో నేను నడిచినప్పుడు, మా హస్బెండ్ కూడా దేవుడు చెప్పిన మార్గంలో నడిచినప్పుడు, దేవుడు బ్రాట్ us టుగెదర్. దిస్ ఈస్ గాడ్స్ ప్లాన్. సో అందరి యూత్కి నేను ఇవ్వాలనుకున్న ఒక ఫ్రీ అడ్వైజ్ ఏంటి అంటే, దేవుడు చెప్పిన మార్గంలో మీరు నడిచినప్పుడు మీకు కావాల్సినవి అన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. అది దేవుడి వాక్యంలోనే ఉంది. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని మనం చేద్దాం, దాని తర్వాత దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. సో ఐ ఎక్స్పీరియన్స్ దట్ ఇన్ మై లైఫ్. నిష్కపటంగా, మనస్ఫూర్తిగా దేవుడి కోసం మాత్రమే మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు కూడా అంతే దాంతో మనం సరెండర్ అయిన దాన్ని దేవుడు రెస్పెక్ట్ చేసి, ఆనర్ చేసి, గాడ్ విల్ డూ మెనీ బిగ్ బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు చేస్తాడు మన కోసం. సో నా లైఫ్లో దేవుడు చేశాడు. నేను నా సాక్షి రూపంలో ఒక చిన్న జస్ట్ గ్లిమ్స్, దీన్ని చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. బట్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్, ఎందుకంటే ఇది ఈ కాలం యూత్కి చాలా అవసరమై. సో నేను నా ఎక్స్పీరియన్సెస్ వల్ల గాడ్ షోడ్ మీ, దేవుడు చూపిస్తేనే. సో దేవుడు చూపించాలంటే దేవుడిని అడగాలి. సో అంతే. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ హార్ట్స్ అనే కాన్సెప్ట్ అన్నదే ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్స్ టు కాదేశ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ మేకింగ్ అస్ బి అ పార్ట్ ఆఫ్ దిస్. కాదేశ్ అండ్ ప్రియా, దే వెరీ క్లోజ్ టు అస్. దేవుడు ఏర్పరిచిన బంధం. సో బ్యూటిఫుల్ హార్ట్స్ ప్రోగ్రామ్ నేను అంతకుముందు కూడా చూశాను. I really believe that God is working through you, through all of these concepts. Chala kashtapadtavu. The hard work that you and your sister, both of you do, is very encouraging and challenging to many pastors' children today. Antaku mundu kuda cheppanu. So beautiful hearts వీక్షకులందరికీ కూడా నిండు వందనములు. ప్లీజ్ కీప్ encouraging Kadesh and Priyadarshini. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మరిన్ని ఎపిసోడ్స్తో ఈ యొక్క బ్యూటిఫుల్ హార్ట్స్ అనే ప్రోగ్రామ్స్తో మీ ముందుకు రావాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ప్రార్థించండి, వీక్షించండి. ఒకవేళ సాధ్యమైనట్లయితే ఈ యొక్క బ్యూటిఫుల్ హార్ట్స్ని మీ యొక్క ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమం వీక్షించిన ప్రేక్షకులందరికీ కూడా నాకు నిండు వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించు. Thank you very much. God bless you all.